అంతే వేటాడుతుంది కాబట్టి ఎవరు లేదేంటి అసలు ఆయన దగ్గర మాట్లాడి స్థానమే లేదు కావాలి అదే స్థానం తిరస్కారం లేదు. అందువల్ల ఆయన కంటే దాన్ని ప్రత్యేకంగా చూపిస్తే ఏదైనా ఒక ప్రత్యేకంగా చూపిస్తే ఆ రోజుల్లో భోజనాల్లో బ్రాహ్మణుల వరకు రమణత్వంలో కూడా ఉంది. అంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు కదా ఆ రోజుల్లో ఆ పద్ధతులు ఉంది. అందులో 2 భాగాలు పెట్టారు. అయితే మేము మొత్తం మీద ఈయన బ్రాహ్మణులలో కూర్చున్నారు కాదు ప్రజలకు మాది నుంచి వెళ్ళి చాలా జరుగుతారని ఉంటారు. ఆయన వీలు వంటలు చేస్తూ ఉంటున్నారు, ఆయన ఎక్కువ వడ్డిస్తూ ఉంటున్నారు. ప్రత్యేకమైన ఆయనకు మాత్రం చేస్తే ఎవరు చేయకపోతే నేను ఇది తింటేనే నేను తిన్నట్ట నేను తిన్నట్టు కాదా వేస్తే అందరికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఆయన పడదొస్తారో నిజంగా ఎవరు పడదొస్తారో లడ్డుగా ఈ గంటలు పెడతారు. అవసర వ్యక్తిని ఒకంత తప్పు చేస్తూ ఉంటున్నారు. ఎలాగంటే చివరి ప్రత్యేకత చూపించకండి. ఇది భగవాన్ అందరి యొక్క ఆయన అంటే తన సంవత్సరాన్ని ఈ భూమండలం మీద సరే వినోభావానికి మాట భగవాన్ అందలేదు. ఇంతటి సంవత్సరాలు ఈ భూమండలం మీద ఆలోచించి ఏ ఋషి సామాన్యం చూస్తే ఆచార్య వినోభావాలు అంటే ఆ మహాత్ముడు ఉద్యోగం జరిగింది కాదు. ఆ మహాత్ముడు ఈ మహాత్ముడు తర్వాత బాధాస్తున్నారు కూడా అసలు గమనించేది ఉద్రేకాలకు కాబట్టి గ్రంథం రాసేవాడు కాదు, ఉద్రేకాలకు కాబట్టి మనకు మాట్లాడేవాడు కాదు, పరిశీలించి మాట్లాడతారు. అటువంటి మహాత్ముడు చేత మీరు చెప్తేనే భగవాన్ అందరికి వైభవం ఉందని కాదు, గుర్తించిన వాళ్ళు ఇందువల్ల ఇది ఊరికి దూరుపాటు సత్యం. అటువంటి భగవాన్ యొక్క నమస్కారం ఏదైతుందో నమస్కారాన్ని సంఘటన లోకంలో అధ్యయనం ఎవరు చేయలేదు. కొన్ని అందరూ దర్శించుకుని దర్శించలేకపోవచ్చు. ఆ దర్శించడం ఏవైతున్నాయో మా అదృష్టం మాట పుస్తకాలోకంలో వచ్చాయి. నేను అర్థం చేసుకోవడం వల్ల మనం మన దేహ తరగతి దాటి వెళ్తాం. మనిషి భావన రూపంలో భావన రూపంలో దాటి వెళ్తే తర్వాత అనుభూతిగా ఉంటుంది. అందువల్ల మహాత్ములు చదివారంటే మనం ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చదివిందనే కాదు వాళ్ళ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఉపదేశాలుగా గ్రంథాలుగా లోకానికి అందుతాయి. అందువల్ల భగవాన్ అమలు మనం నేర్చుకోవాల్సిన అనేకం ఉన్నాయి. అందులో సమత్వము. సమత్వము అంటే ముందు మన జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ రావాలి. మనం జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ రాకుండా సమత్వం రాదు. మనం సమత్వం ప్రదర్శిస్తాం. 2 3 4 తర్వాత ఆ 2 3 4 కూడా రాజకీయాలు ఉంటాయి. గవర్నమెంట్ మనకంతా కూడా దేహ భాష, వాళ్ళకి ఆత్మ భాష. ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత సరే దేహ భాష తగ్గాలి, ఆత్మభాష పెరగాలి. ఆత్మభాష పెరగకుండా ఆత్మదృష్టి పెరగకుండా సమస్యలు రాదు. ఆత్మదృష్టి రాకుండా శాంతి రాదు. ఆత్మదృష్టి కలగదు, శాంతి లేదు. శాంతి అనేది ఈ దేహాన్ని మీరు ఎంత సుఖ పెట్టండి, దానికి శాంతి రాదు 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 ఆత్మదృష్టి కలిగించాలి. పరమాత్మ కూడా అర్జునుడు ఉన్న ఆత్మదృష్టి కలిగించే ప్రయత్నం చేస్తాడు. బోధ చూస్తుంటే ఆత్మతత్వాన్ని బోధించాడు. తర్వాత ఉపదేశ విధానం మార్చాడు. అందువల్ల ఆ ఆత్మానందాన్ని పొందిన ఆత్మానందంలో ఉన్నవాడు భగవాన్ అన్నాడంటే దేహమాత్రుడు కాదు, ఆత్మస్వరూపుడు. కనుక ఆయన అందరిలోనే చూసుకునేది ఆయన్ని. ఆయన అందరిలో చూసుకుంటాడు కనుక ఎక్కడ ఎవరికి అది మనుషులు కావచ్చు, వేరే మతం వాడు కావచ్చు, లేదా పశుపక్షాలు కావచ్చు, ఆయన చూసేది భౌతికమైనటువంటి ఉపాధిని కాదు, లోపల ఉన్న వెలుగు. అందువల్ల మనిషికి అంత వెలుగుచ్చేవారు, పశుపక్షాలను కూడా అంత వెలుగుచ్చేవారు. ఎవరిని కూడా ఏకవచన ప్రయోగం ఎప్పుడు చేయలేరు. ఏది ఉడకని కూడా, కుక్కని కూడా, ఆవుని కూడా ఏకవచన ప్రయోగం చేయలేదు. మన ఏకవచన ప్రయోగం చాలా సులభంగా చేసేస్తాం. పెద్ద పండితులు వాడికే తెలుసండి. సరే మొదలై రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు కూడా ప్రేమితంగా మాట్లాడుతుంటారు చాలా సందర్భాలు. కానీ ఆయన వారు ఏ పని మీద వచ్చారో వారికి తెలుసు, మాకు తెలుసు. మధ్యలో మీకెందుకు గోలా అని చెప్పి మధ్యలో పడతారు. అంటే ఉడతలు వచ్చినా సరే ఏమొచ్చినా ఆయా ప్రాణులు వచ్చి వాటి గోళ వినిపిస్తుంది. మీరు ఎలా వచ్చారో అవి కూడా
వాటి వల్ల నాకు తెలుస్తుంది. మేము మాట్లాడుకుంటున్నాం, మీరు మధ్యలో ఆగండి అని చెప్పి అందరినీ బహువచన ప్రయోగం కానీ ఏకవచన ప్రయోగం ఆయన దగ్గర లేదు. కనుక అటువంటి ఆ సమత్వాన్ని వెల్లడి చేసే కొన్ని సంఘటనలు వాళ్ళు చెప్పుకుని మొత్తం మీద భగవాన్ నమ్మలకు సంబంధించిన ఆ విషయాన్ని అక్కడ ఆపి తర్వాత చివరిలో వీధి దగ్గరికి వెళదాం. 8 దాకా సత్కాలక్షేపం చేద్దాం. భగవాన్ ఒకరు కొండ దిగి ఆశ్రమానికి వస్తున్నాక ఆయన వెంట ఉన్నటువంటి కుక్క కొండ మీద ఒక ఉడతను పట్టుకోపోయింది. సరే మొత్తం మీద ఆ కుక్కని కాస్త కర్రతో ఆయన ఇలాగా అందరికి చేతి కర్ర ఉంటే దాంతో ఇలా అదిలించిపోయారు దాన్ని. దాంతో ఆ కర్ర కాస్త చేతి కర్ర కాస్త జారి ఆయన పడిపోయారు. పడిపోతే ఈ మెడ మీద ఈ కాళ్ళ కొని విరిగిపోయాయి. భగవాన్ నమ్మలు కాళ్ళ కొని విరిగింది. మొత్తం మీద డాక్టర్ కాస్త కట్టెకట్టారు. అనుకుంటాం జ్ఞానం పొందారు, మీకు పై దేహం సుఖపడిందేమో. ఆ దేహాలు సుఖపడి ఎందుకోకండి. ఇండి లేని రోజులు ఎన్నో భగవాన్ నమ్మలేదు. ఎన్ని రోజుల్లో అందుకే ఆయన పెద్ద వయసులో దేహం ఒకవైపు ఉండిపోయింది. ఇలా కారణం సరైన వయసులో తిండి లేకపోతే అది ఈ మాట మన బాగా అర్థమవుతుంది. సరైన వయసులో తిండి లేకపోతే సరే జ్ఞానం కలగకపోతే మాట ఎక్కడ కానీ ఇవాళ అన్నీ బాగా రోజు కూడా బాగా తింటున్నామని 4 పూటలు తింటున్నాం. ఏది చెప్పాలి కాబట్టి చెప్పాం. మనకి రానే వెళ్తున్నాం మనకేంట్లో ఇదంతా విటమిన్ ఫుడ్డే. ఆయనకి కరెక్ట్గా 17-30 ఈ వయసులో ఆయన తిండి దేహాన్ని సరైన వయసు అదే 17-30. ఆ తర్వాత రమణాశ్రమంలో వంటకాళ్ళు గోల్డ్ మంది వచ్చి హడావులు గోల్డ్ జరిగింది. ఈ మధ్యలో భోజనం ఉన్న భిక్షాటనే ఇది అంతంత మాత్రం. ఆయనకి దేహస్పృహ వచ్చిన క్షణాలు తక్కువ, ఆ తిన్నది తక్కువ. మొత్తం మీద సరైన వయసులో తిండి లేకపోవడంలో చివరికి వచ్చేసరికి ఆ దేహం ఇలాగా ఉండిపోయినట్టు. చివరిలో ఆయన కర్ర మీద ఒకవైపు వాలిపోయి లోపల ఇంకోవైపు వాలి ఓ పక్క చూస్తే దేహానికి క్యాన్సర్ పుండు, దానికి ఇలా ఒక పట్టోడు కట్టింది తెలిసేవాళ్ళు. అందువల్ల ఒక పక్కన రక్తం కావచ్చు, దాన్ని ఏదో వాల్సిందని చెప్పి పట్టు కట్టారు. అందువల్ల కాళ్ళు చూస్తే ఆయన ఇలా ఉండేది. చాలా మందికి చాలా తక్కువ మందికి ఉంటాయి కాళ్ళు అలా. అడుగు వెరైటీగా పడేది ఆయన అడుగు. పెద్ద మనిషి, పెద్ద కాళ్ళు పొడుగు ఎక్కువ. అందువల్ల ఆయన నడకది చాలా చమత్కారంగా ఉండేది. మొత్తం మీద 4 రోజులు ఆయన కదలనివ్వలేదు. ఎందుకంటే కాలుమోని విరిగిందని సులభంగా ఈ చేయాలి. ఇప్పుడంటే ఏమో 10 రకరకాలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో అంటే ఇంకా చాలా సిమెంట్ కట్టలే, ఆనాయాసం లేదు. కట్లు కట్టే రాజుల వైద్యం అనేది ఉంటే ఆ దాన్ని కట్లు కట్టించారు. మొత్తం మీద భోజనశాల దాకా కూడా ఆయన్ని మెల్లమెల్లగా భోజనశాలకు వెళ్ళించేవారు. ఎక్కడికి ఆయన ఆశ్రమంలో కదలేకలు ఆయన అరెస్ట్ చేశారు ఆశ్రమంలో, అటు ఇటు వెళ్ళడానికి లేకుండా. మొత్తం మీద ఆ రోజుల్లో ఆశ్రమం గుడి ముందు భగవాన్ కోసం కడుతున్నటువంటి హాల్ ఏదైతే ఉందో దానికి ఒక 4 స్తంభాలు వేసి మొత్తం ఆ రోజు దానికి సంబంధించిన పూజలు చేస్తున్నారు. ఇంకా స్తంభాలుగా వేస్తున్నారు. ఒక పూజ చేస్తుంటే మొత్తం డాక్టర్లు అనుమతి తీసుకుని భగవాన్ ఏం చేస్తారు, మెల్లగా అక్కడి నుంచి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. చాలా మంది భక్తులు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళు అందరితో పాటు ఆ కొండ మీద ఉన్నటువంటి స్కందాశ్రమాన్ని, ఈ కొండ మీద ఉండేవారు. కింద ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది, పూర్తిగా షిఫ్ట్ అయిపోతుంది. కొండ మీద స్కందాశ్రమాన్ని బాగు చేస్తున్నటువంటి ఒక ఒరియా ప్రాంతం వాడు, ఉద్దివాడు, వాడు కూడా అందులో ఉన్నాడు. సమస్యలు ఉంటే చూడండి, మన ప్రార్థన భగవాన్ ఎలా చేస్తుంది. ఒక ఉడ్డివాడు కూడా ఉన్నాడు. ఉండి పూజంతా అయిపోయిన తర్వాత భగవాన్ వెళ్ళిపోతుంటే వాడు మనసులో అనుకున్నాడు, అవును ఈ హాలు కడుతున్నాడు గొప్పవారు కాబట్టి వీటి చేసిన పని చూడడానికి మీరు వచ్చారు. సరే కొండ మీద స్కందాశ్రమంలో చేస్తే నా పని నా శ్రద్ధ భగవాన్ అలా చూస్తారు, నన్ను చూడడానికి ఎప్పుడు రాలేదే అని పాపం లోపల వాడు కొంచెం బాధపడుతున్నాడు. భగవాన్ కొండ మీద ఆశ్రమానికి వచ్చి ఎంతకాలం అయింది, ఎందుకు వస్తాంది నాలాంటి వాడు చూడడానికి ఎందుకు వస్తాడు, మనం అలా అనుకుంటామో వాడు కూడా అలా లోపల అంతరాల మనసులో బాధపడ్డాడు. మొత్తం మీద భగవాన్ సర్వజ్ఞుడు అంటారు, సర్వం చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా 4 రోజులు అయిన తర్వాత ఈ మెడలు అలాగే ఉంది. ఓ రోజు మధ్యాహ్నం మందు గంటలో ఆయన స్కందాశ్రమాన్ని వెళ్ళారు. స్కందాశ్రమం రిపేర్లో ఉంది. అప్పుడు ఈ కింద ఆశ్రమానికి కొద్దిగా ఆయన ఉండడానికి ఏర్పాటు చేసి కొద్దిగా ఇక్కడ ఉంచారు. ఇక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ రిపేర్లో అవుతుంది. ఆ దశలో ఉండగా ఇది జరిగింది. మొత్తం మీద మండు గంటలో బయలుదేరుతారు స్కందాశ్రమానికి. వెంట రంగస్వామి అయిన భక్తులు కూడా ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నారేమో. ఆయన అక్కడక్కడ చేతులతో పాకుతున్నారు కూడా కొండ మీద. అంటే వెళ్ళలేని పరిస్థితి, చాలా దీనావస్థలో ఉంది. ఆ సమయంలో తోడుగా ఉన్నవాళ్ళు కూడా తిరుపక్క పట్టుకున్నారు. మొత్తం మీద 3 గంటల సమయం అయింది స్కందాశ్రమం ఎకరానికి. ఇవాళ మనం ఎకరానికి అయితే సుమారు 1 గంట పడుతుంది. ఆయన 3 గంటలు పెట్టినారు. మొదలు భగవాన్ అలసిపోయి ఉన్నారు. అలసిపోయి అక్కడ వెళ్ళి అరుగు మీద కొమ్మచ్చిని పేరు ఎండ తగ్గుతుంది, బోర్ల పడుతుంటాయి. దాంతో ఈ ఉడ్డివాడు ఉన్నారు కదా, ఈ ఉడిసేవాడు వాడు రోడ్ల కొన్నాలు వేస్తూ ఆశ్రమాన్ని శుభ్రం చేసుకొని భగవాన్
అయ్యి బాబా ఇంతకాలంకి వచ్చాడని చెప్పి వాడు ఆశ్చర్యం పొంది భగవానికి నమస్కారం పెట్టి అయ్యా ఎంతో పుణ్యదినం అండి మీరు ఇలాగా కొండ మీద వచ్చి దర్శనం ఇస్తున్నారు అని చెప్పి వాడు సంతోషిస్తుంది. భగవాన్ నేను తినడానికి ఆగండి మీకోసం తినడానికి చెప్తానికి ఎందుకన్నాను. వాడిని ఆరు కాస్తా నువ్వు తినగా మిగిలింది ఏమీ లేదా నీ ముంతలో ఏమీ లేవా. ఆ రోజుల్లో వీళ్ళకి అన్నాలు ఏం లేవు, అంబలు తాగేవారు. అలాగే ఆ భగవానికి సంకటి అని చాలా ఇష్టం. సంకటి అంటే అంబలతో కలుపుకొని అందులో రకరకాల మిరియాలు ఇవన్నీ కలుపుకొని మజ్జిగ అవన్నీ కలిపి రకరకాల కలిపి సంకటిని తయారు చేస్తారు. అది లోటా కింద తాగారు. లోటాలతో అంతే అదే ఆహారం. ఇంటిలోకి ఎలా ఉన్నారు అన్నాను. అలాగే ఆయనకి వంటల తర్వాత వంటలు ప్రారంభమైపోయి ఆయనకి ఐటమ్స్ వైద్యుగా వేస్తే ఇష్టం ఉండదు. అన్నీ కలిపి చేస్తారు. ఈ కూర ఆ కూర కడుపులోకి వెళ్ళి అలాగే ఒకటి అయిపోతాయి కదా, మళ్ళీ దైనందుకు విభాగం అని చెప్పి మొత్తం అన్ని కలిపి చేసి ఆయన చేయబడితే చాలు ఏమి ఉంటుంది. అదే ఈ రోజుల్లో మనం మద్రాసు వైపు వాళ్ళు చేస్తారు. పులుసులో మొత్తం అన్ని కూరలు వేసేస్తారు. దాని అంటారు ఏదో ఉంది. అది ఏ సంప్రదాయానికి బయలుదేరారు. మొత్తం చాలా కూరలు వేసేస్తారు అందులో. మొత్తం అన్ని కలిపి పప్పు ఒకటి కాయ కూరలు అన్ని కలిపి అందులో ఉంది. ఇంకా పప్పు అన్నం వేరే ఉండదు, సాంబార్ అన్నం వేరే ఉండదు, కూర అన్నం కాదు, అన్ని కూర అందులోనే ఉంటుంది, సాంబార్ అది అన్ని కలిపి ఆ ఒక్క ఐటమ్ వేస్తారు. రమణాశ్రమంలో ఎప్పుడూ అదే పట్టిస్తుంటారు. ఇన్ని వేరు అన్ని కలిపి దాంట్లో ఏదో మొత్తం మనం ఏవో వేర్లు పెట్టుకున్నాం, కానీ ఆయన దగ్గర నుంచి బయలుదేరింది అన్నీ ఒకటే కదా అని చెప్పి ఒకటి తీస్తారు. అందువల్ల నువ్వు తినగా మిగిలింది ఏదైతే అడిగితే వాడన్నట్ట అంత తాగిస్తేనంటే ఏం లేదండి అన్న. అయితే ఆ గిన్నెలా చేయాలి. మరి గిన్నెగా శుభ్రం చేయలేదు. శుభ్రం చేయకపోతే ఆ గిన్నెకి మీద అటు ఇటు అంటుకుని ఉన్నాయి ఒకటిగా మెతుకులాగా మొత్తం ఉంటే వాడు తరగలేదు. అలా ఉంచాడు. అందులో మళ్ళీ నీళ్లు పోసుకున్నాయి. ఆ నీళ్లు పోసుకున్నాయి. ఆ గిన్నె ఒకసారిలో అనగానే మళ్ళీ ఆ చిన్న మెతుకులే ఉంటాయి కదా, అవన్నీ కలిపి అందులో చేరే నీళ్ళలోకి అది తీసి మొత్తం మీద తాగించాడు. వాడు ఇంత ఆశించలేదు. వాడు చూడటానికి రావాలని అడిగాను, కానీ ఆయన విడిచి దగ్గర తాగమని ఆయన అనలేదు. కానీ ఆ గిన్నె వాడి చేతిలో లాక్కుని వెంటనే అందులో నీళ్లు పోస్తే అలా వాడికి అసహ్యం పుట్టదా అని పెట్టుకుంటే వాళ్ళకి అది రెండో వస్తువు కనిపించదు. ఆ దృష్టి వేరు పూర్తిగా. అంటే ఆయన అంటారు, నీకోసమేరా వచ్చాను, నీ ప్రార్థన నన్ను లాక్కొచ్చింది, ఇంత కష్టపడి వచ్చింది నీకోసమే, ఈ దేహాన్ని ఇలా ఈడ్చుకుంది, నీ ప్రార్థన నన్ను లాక్కొచ్చింది అనగానే వాడు భగవానుడు యొక్క ఆ సప్తవాత్సల్యం సర్వజ్ఞతకి అంటే ఆ ఎంగిలి గుంతలో ఎండిపోయినటువంటి ఆ అన్నం మెతుకులు ఏవైతే ఉన్నాయో వాటిని నీటితో తడిచి ఆ నీళ్ళని తాగారే భగవాన్ నమ్మలేదు. ఇది ఆనాడు ద్రౌపది కృష్ణుడు జ్ఞాపకం వస్తారు. చిన్న ఎంగిలి మెతులు మిగిలిపోతే, చిన్న కూర సంబంధించి మిగిలిపోతే అది తీసుకున్న మహానుభావుడు అది మిగిలిస్తే దుర్వాస మహాముని శాప నుంచి రక్షించాడు వాళ్ళందరినీ. మహాభారతంలో కనిపిస్తుంది. అది భగవాన్ రావణ జీవితంలో అది కనిపిస్తుంది. అలాగే రెండోది, ఒకసారి ఆయన భక్తులతో వెళ్ళి తిరుగు దర్శనం చేస్తుంటే ఆడి అన్నామలై మనం వెళ్ళాం. కరెక్ట్గా కొండ వెనకాల 7 కిలోమీటర్ల తర్వాత ఆ ఆడి అన్నామలై వెళ్ళగానే రోడ్డుకి అడ్డంగా భక్తులందరూ ఎండాకాలం కదా అటు ఇటు రోడ్లు ఎటు నేరుగా పరిగెడుతున్నారు. రోడ్లుగా ఇసుకలేని చోట ఉంటాయి కదా, ఎవరు వాళ్ళు పడుతున్నారు మొత్తం మీద. అలాగా కొంత దూరం వెళ్తే ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి ఉంటే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక వృద్ధుడు ఇలా మీద ఒక గొంగళి కప్పుకుని ఒక ముంత ముందు పెట్టుకుని వాడు కూర్చున్నాడు. వాడు భగవాన్ వాడిని చూశారు. వాడు ఆంతర్యం అర్థమైంది. వాడు అందులో ఒక ఐటెం పట్టుకొచ్చాడు. భగవాన్ ఏం పట్టుకొచ్చాడు చూద్దాం. ఏంటి ఎక్కడా దాడలేదేది పాడి పడి బట్టి ఎక్కడ కనిపించట్లేదు ఏంటని అడిగారు ఆ రైతు. పాడి పంటలన్నీ బాగున్నాయా, కలుగు సుఖమే కదా అని, ఏంట్రా ఆ గిన్నె అని అడిగారు. ఇదొక వాళ్ళు భాగవతం జ్ఞాపకం ఉచ్చేరుడు కృష్ణుడు వెనక్కి దాచుకున్నాడు. అర్థం పోతుంది. అదే నగరం తెచ్చినట్టున్నావు అని ఎలాగైతున్నారో ఆ ముంత ఏమిటని అడిగారు. వాడు కాస్త కంగారు పడ్డాడు ఆ మాటకి. ఏం లేదండి, మీరు వస్తున్నారని తెలిసి ఏమైనా చేద్దామంటే ఇంట్లో ఏమి లేవు. మా ఆవిడ కాస్తాడే, ఆవిడంది ఆ కొండలో అన్నం ఉంది కదా, తెల్లన్నం నిండుగా ఉందని పెట్టండి. తెల్లన్నం అని పెడితే ఏం బాగుంటుందని మన దగ్గర ఏదుంటే అదే పెడతాం. ఏం చేస్తాం, మనకు లేదు ఎక్కడ తాగలం. పట్టిగడ్డు తింటే తింటారు, లేదు పట్టుకొచ్చాను. మొత్తం మీద ఆ పట్టుకొచ్చానేమో ఇంత మొత్తం ఇంట్లో పెట్టుకుని వచ్చాను, మీకు ఇవ్వడానికి పిచ్చి ఇలా కూర్చున్నాను. సరే వీళ్ళందరూ చిరుబండారాలు ఎవరిని పట్టుకున్నారు. మధ్యలో ఎక్కడ ఒకరు తినడానికి భగవాన్ ప్రదక్షిణ అంటే ఉదయం బయలుదేరితే సాయంకాలం వచ్చేవారు. మనం
స్నానం అయ్యి ఇడ్లీ వేళ వెళ్ళొస్తాం మనం. రమణాశ్రమం ఇడ్లీ వేళ వెళ్ళొచ్చు పూర్తి అయిపోతుంది. ఆయన ఉదయం బయలుదేరితే సంసారం బయలుదేరితే వెనకాల వండుకోవడానికి గిన్నె ఇవి రకరకాల మొత్తం వంట పదార్థాలు అన్ని పట్టుకెళ్ళి మధ్యలో అక్కడ రాసి కిచెన్స్లా చేసేవాడు, సాయంకాలం చేసేవాడు. మొత్తం వెనకాల ఈ లగేజ్ అంతా ఉంది కదా, అది చూడగానే వాళ్ళ భాషలో దాన్ని సంకటి అనేవారు. అంటే మనం ఇప్పుడు చల్లన్నమాట. ఓహో ఇదా నీకెందురా సిగ్గిందు పడుతుంది అని చెప్పి చాలా మంచిదని చెప్పి ఇలా ఏం చెప్పి వాడిదే లాగిస్తున్నారు. వాడు ఇవ్వడలేదు లాగిస్తున్నారు. లాగిస్తుని కొత్త మీద ఆ గిన్నె లాక్కుని మన తెచ్చిన సామానంతా తెప్పడం అన్నారు. వీళ్ళు ఐటమ్స్ కింద దింపారు. దింపగానే ఒక పెద్ద పాత్ర తీశారు. ఆ పాత్ర తీసి అందులో మొత్తం ఎంత అందులో వేశారు. నీళ్లు బాగా పోసి ఆ తెచ్చిన సామాన్లో నిమ్మకాయలు ఉన్నాయి. ఆ నిమ్మకాయలు తరిగించి ఆ నిమ్మకాయలు ఇంట్లో కలిపేస్తారు. ఇది వాడి తెచ్చిన తెల్లకి నిమ్మకాయలు కలిపారు. అందులో మధ్య కూడా పోసేస్తారు. పోసి చాలా ఎక్కువ మంది తయారీ విధంగా అందే విధంగా చేసేస్తారు. అందులో కొంచెం ఉప్పు వేసేస్తారు. శుంఠి ఆ రోజుల్లో ఆయుర్వేదం వాళ్ళ నిత్య జీవితంలో ఉండేవి ఇవన్నీ ఆయుర్వేద పదార్థాలు ఇవన్నీ శుంఠి వేసి చక్కగా సుమారు 10-15 మంది తయారు చేశారు. ఏది ఒకరి కోసం తెచ్చిందని 10-15 మంది తయారు చేశారు. తయారు చేసి అందులో ఒక లోటా ఒకటి ముంచి అది తీసి తాగితే అదే ఈ చెయ్యటి కలిసిందేమో. ప్రతి వస్తువులను భగవంతుడు ఉంటాడు, కానీ పైనుంచి ఒక జ్ఞాని వెళ్ళి కలిగిస్తేనే భగవతత్వం వెళ్ళి ప్రతి పదార్థంలో ఉంటాడు. అయితే ఆ పదార్థంలో ఉన్న పరమాత్మను దర్శించేవాడు ఒకడు ఉండాలి. ఉండి వాడి చేయి పడిందా అందులో ఉన్న భగవత్శక్తి మేలుకుంటుంది. ఆ పదార్థం తింటే అది ప్రసాదం. ఉంటాయి వస్తువులో ఉన్నటువంటి పదార్థంలో ఉన్న భగవత్శక్తి మేలుకొలిపేవాడు. అది మన ఇళ్లలో అటువంటి వ్యక్తులు ఉండే అవకాశం తక్కువ కనుక ముందు నివేదన చేయండి అంట. అది ఇంట్లో మహాత్ముడు ఉన్నాడు అనుకోండి, దేవుడు నివేదన అక్కర్లేదు, వాడికి విడదీశాం. వాడు చూసాడా పదార్థాన్ని కానీ వాళ్ళు అలా ఒప్పుకోరు, వాళ్ళు నివేదన పెడతారు. వస్తువులో ఉన్నటువంటి విష్ణు శక్తిని మేలుకొలిపేవాడు వాడు ఉండాలి. ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పదార్థం కాదు, ప్రసాదమే ఇంట్లో. అందువల్ల ఈ మహాత్ముడు చేయి ఎప్పుడైతే పడిందో అయితే మీకు ఎంత రుచిగా ఉందని చెప్పి భక్తులందరూ చూసి ఓ పని చేయండి, అందరూ కూడా ఆ పాలు చక్కెర కలుపుకొని తాగండి, సామాన్య ఖాళీ అయిపోతాను. పాలు పెరుగు తీసుకున్నారు, పాలు చక్కెర ఇవన్నీ కలిపి కావలసిన వాళ్ళకి తాగండి. ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కదా. ఎందుకంటే కూలి వాడు తెచ్చినది తినచ్చా తినకూడదా ఏమిటో కొంతమంది ఉంటుంది, ఇబ్బంది పెట్టారు. కావలసిన వాళ్ళు ఇస్తాగండి, లేని వాళ్ళు మనం ఐటమ్స్ తెచ్చుకున్నాక అవి తాగండి. మొత్తం మీద లగేజ్ మిగల్చండి. ఇంకా అనగానే బండి మొత్తం గాడి చేస్తే 2 ఐటమ్స్ అయితే గాడి చేస్తే భక్తులు అన్నాక భగవాన్ తీసుకోరా అన్నారు. ఇది వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అవుతున్నాయి, మాకు ఈ కూడింది కదా ఇవే ఖర్చులు చూస్తారు. అక్కడ ఇది చాలా ఫస్ట్గా ఉంది. హాయిగా దాహం తీరుతుంది, కడుపు నిండుతుంది, బలం కూడా కలుగుతుంది, ఎన్నో సుగుణాలు ఉన్నాయి. మీకు ఇది బాగుండదు కనుక ఇది తాకండి, ఇది తాకండి. చాయిస్ ఇచ్చేవారు. ఎక్కడ మనిషిని నిర్బంధం చేయడం భగవాన్ రమణ దర్శనం లేదు. సరేనా? అయితే మనం తెచ్చుకున్నాం చూసారా పాపం, మనం తాగేస్తాం. వీడినా కదా ఏంటి, మనం పాలు పంచదార తెచ్చుకున్నాం కదా, అది కలిపి వీడికి మంది వీడికి ఇవ్వండి, వీడిని మనం తిన్నాం అని చెప్పి అక్కడ సమర్థోత్సవాలన్న జీవితంలో కనిపిస్తుంది. కొత్త మీద వాడికి చెప్పినట్టుగా వాడికి అంత పాలు ఇచ్చారు. కొత్త మీద ఈయన 2-3 లోడాలు తాగించారు. అయ్యా కడుపు నిండిపోయింది, ఇంక రాత్రికి కూడా అన్నం అక్కర్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి, మీద ఇంటికి పట్టుకో అంటే ప్రసాదం తిరిగి ఇంటికి పట్టుకెళ్ళి వాడు కొద్దిగా ఆనంద భాష్పాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడి నుంచి ఏ జీవుని ఎక్కడ అనుభవిస్తాడో భగవంతుడు తెలియదు. ఒక ఆత్మజ్ఞానమే మన వస్తువు, ఒక ఆత్మజ్ఞానమే లేదా ఒక వస్తువుని తృప్తిపరచగలిగితే మన ఇంతకాలం మన పదార్థాలు కాపాడుకున్న దానికి ఆ రోజు ఒక సరిపోతుందా అది ఆ రోజు వాడికి ఉంటుంది. తర్వాత అరుణాచలంలో హరిజన స్త్రీలు ఆ రోజుల్లో పంచమజాతిగా చెప్పబడిన హరిజన స్త్రీలు దేవి అరుణాచలం వ్యక్తి మధ్యాహ్నం దాకా అక్కడ గట్టి కరపులలు ఇవన్నీ మోపులు కట్టుకుని వస్తుండేవారు. సరే మధ్యాహ్నం కిందకు వచ్చేసరికి బాగా చెమటలు పడతాయి. ఎండాకాలంలో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అరుణాచలంలో. మొత్తం మీద పడుతూ వేస్తూ 1-2 గంటల తర్వాత తిరిగి వచ్చేవారు కదా. ముఖ్యంగా వేసవకాలంలో నెత్తి మీద అరుణుడు, కాళ్ళ కింద అరుణాచలగిరి. బాగుంది అరుణుడు అరుణగిరి. మొత్తం మీద వాళ్ళ తాపం వాళ్ళ బాధ సామాన్యం కాదు. కానీ అంటరాని వాళ్ళు అని ఆ రోజు సమాజం ప్రకారం వెళ్ళినప్పుడు వాళ్ళు కొండ మీద ఎక్కడ తీర్థాల్లో కాళ్ళు చెట్టు పడుకోవాలని ఒప్పుకున్నారు సార్. కొండలో 3 తీర్థాలు ఉంటాయి, కానీ అంటరాని వాళ్ళు ఆ తీర్థాల్లో ముట్టుకోకూడదు అనే నియమం ఆ రోజుల్లో ఉంది. కనుక వాళ్ళు పాపం తెగించి అక్కడ నీళ్లు తాగేవారు. పొద్దున భగవాన్ వాళ్ళ బాధను గమనించారు.
ఆయన ఏం చేశారంటే పెద్ద కొండ పట్టుకెళ్ళి ఆ తీర్థం దగ్గర వాళ్ళ కోసం ఎదురు చూస్తుండేవారు. వాళ్ళు మీద నుంచి దిగే టైం అయిందనగానే ఈయన పెద్ద కొండ పట్టుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పుట్టుకోరు, ఈయన పట్టి వాళ్ళ పోయేట్టుగా. అలా భగవాన్ చూడగానే వాళ్ళ కాస్త ఒక గబగబ వచ్చేవారు సార్. వెంటనే ఆ మూటలు కాస్త కింద పడేసి ఒక అలసట కదా అది కూర్చోగానే భగవాన్ ఏం చేశారంటే వాళ్ళ నీళ్లు వాళ్ళ చేతులు కాయలంతా పోసి వాళ్ళ మీద పోస్తారు. స్నానం అయిపోయింది, దాహం సరే. శివుడికి అభిషేకం చేసిన వాళ్ళు చూసాం కానీ శివుడి చేత అభిషేకం చేస్తున్నాడు అలాగే ఎవరుంది. శివుడు అభిషేకం చేస్తుంటే అదే అరుణాచలం గిరి మీద ఆ హరిజన స్త్రీలు ఉన్నారే, హరిస్వరూపులు ఎవరు దొరుకుతున్నారు. నీళ్లు పోసిన వివరించి దాంట్లో ఆయన చేయబడిన తర్వాత ఆ జలంలో ఉన్నటువంటి విష్ణువు వెళ్తుంది. అది వస్తువులో శక్తి కనుక మేలుకుంటే వస్తువు మనకి 1,000 రెట్లు ప్రయోజనం. అందుకే మందు కూడా ఎవరైనా బాగా ఆయుర్వేదంలో బాగా నిష్ణాతులైన భక్తులైనటువంటి డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర మందు కూర్చోండి, మన ఫలితం ఎక్కువ ఉంటుంది. అదే మందు సామాన్యుడు ఇస్తే ఒక మాత్రతో పోతుంది, వాడు 20 మాత్రం వచ్చినా పోతుంది. కారణం ఇందులో తత్వం మేలుకోవాలి, తత్వాన్ని మేలుకొలిపే వాళ్ళు ఉంటారు. ఆ జలంలో ఉన్నటువంటి జలేశ విష్ణువు కలేశ విష్ణువు కథా పరమాత్మ నిండున్నాడు. ఆ నిండున్న పరమాత్మ మేలుకొలిపేవాడు కావాలి. ఆ మేలుకొలిపేవాడు ఉన్నాడుగా ఆ పరమాత్మ స్వరూపుడు ఇక్కడ. అందువల్ల వాళ్ళ మీద నీళ్లు గుమ్మరించగానే వాళ్ళ దేహాలతో పాటు మనస్సులు కూడా చల్లబడ్డాయి. దాహం జరుగుతూ దేహాలు చల్లబడ్డాయి. మీద నీళ్లు పంపించారు. ఆ పరమాత్మ చేత అభిషేకింపబడిన వాడు మహాత్మ. కొత్త మీద భగవాన్ భక్తులు చెప్తూ ఆ స్త్రీలని తీర్థాలకు స్నానం చేయమని చెప్పి చూశాను, కానీ వాళ్ళు ఊరి ప్రజలకి భయం ఉంటుంది, వాళ్ళ వల్ల భయం వల్ల వీళ్ళు చేయలేకపోయారు. ఇంకా నేను వాళ్ళ కోసం ఇలాగా నడుము పెట్టుకోక తప్పలేదు. ఇది ఒక ఆ కొండ గుహంలో ఉండేటువంటి రోజుల్లో జరిగింది అని. ఇంకా హరిజన స్త్రీలకి అంతరానికన ఒక రకంగా శాపం, కానీ అంతరానికన ఒక రకంగా వరం అయింది. వరం కాదా, వరస్వరూపుడైన వాడు వచ్చి వాళ్ళని అభిషేకించేది నీళ్లతో. ఎవరు దొరుకుతున్నారు సాక్ష్యం? సరేనా, భగవాన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. వచ్చి వీళ్ళు అడగడం కాదు, వాళ్ళ కోసం ఎదురు చూడటం, ఆయన వాళ్ళు ఎవరితో చేయించడం కాదు, ఆయన స్వహస్తాలతో ఆ స్త్రీల మీద ఆ నీళ్లు కుమ్మరించారంటే వాళ్ళు జన్మలో చేసుకున్నట్టు చేసుకున్న పుణ్యాలు, వాళ్ళు చేసుకున్న ఎన్ని రుద్రాభిషేకాలు చేస్తే రుద్రుడి చేత వాళ్ళు అభిషేకింపబడ్డారు. ఎన్ని రుద్రాభిషేకాలు గత దేహాల్లో చేస్తే ఈ దేహంలో వాళ్ళు రుద్రుడి చేత అభిషేకింపబడ్డారు. భగవాన్ మీద నిలబడి అంటే అది అలాగే అరుణాచలేశ్వరుడి వీళ్ళ అభిషేకం సాక్షాత్తుగా చేసుకున్న దాన్ని 1 రెట్లు పెంచారు. భగవాన్ చేత అభిషేకింపబడ్డారు. సామాన్యుడు భగవాన్ అంటే. అందువల్ల ఆ హరిజన స్త్రీ లేక పూర్వజన సుకృత వ్యక్తుడు అని గ్రంథకర్త అన్నారు. సరే, మొత్తం మీద భగవాన్ ఇంకొక 2 ఏళ్లకి దేహం చాలిస్తారనగా, ఇంకా 1948లో అనుకోవచ్చు. ఓ రోజు ఉదయం ఆ హాల్లో అప్పుడు భగవాన్ రమణాశ్రమ హాల్కి నిర్మాణం అయిపోయింది. పాటిస్తున్నారు కదా, ఆ దేశాల నుంచి భక్తులు భగవాన్తో ఉన్నారు. ఒకరోజు భోజనానికి కాస్త గంట మోగింది. మనం కూడా గంట కొట్టగానే భోజనానికి వెళ్ళేవాళ్ళం. భక్తులందరూ భోజనశాలకు వెళ్ళారు. భగవానికి అప్పుడు మోకాళ్ళ నొప్పులు అప్పటికే స్టార్ట్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పి మెల్లగా లేచారు. కర్రను ఆనుకుని హాలు బయటికి వెళ్ళి గుమ్మం కాస్త దాడుతున్నారు. ఆ మూల ఒక గొల్లవాడు కాస్త వాడు ఇలా భుజం మీద ఒక దుప్పట్లా వేసుకున్నాడు. ఒక ముంట దాని మీద వేలాడ కట్టుకుని నిలబడి చూశారు. ఏమో ఇప్పుడు నేను పట్టుకెళ్ళిన భోజనం తినాలనుకోండి, ఆ మాట నేను చెప్తాను, మీరు పట్టుకెళ్తారు మనకు. ఎవరు ముచ్చట వాళ్ళది, ఎవరు భగవాన్ వాళ్ళు నేను పట్టుకెళ్ళి తిన్నాను, నేను పట్టుకెళ్ళి అడ్డు తిన్నాను అనుకోండి, మీరు పట్టుకెళ్తారు. ఏమి అన్నారు, ఆనందం వాళ్ళది. మొత్తం మీద పడవ నిలబడ్డాడు. ఏదో పట్టుకొచ్చాడు, ఇది పెడదామని. భగవాన్ కాస్త దాగి చూసి, వాడు తెలుసు కదా, వాడి పేరు చిన్నప్ప. ఏరా చిన్నప్ప ఇలా వచ్చావు, ఏంటన్నది చూడడానికి వచ్చావా? సరే, అందులో ఆ ముంతలో తెచ్చినట్టున్నారైనా చూడు చెప్పండి అని ఏమన్నా అనగానే ఉంది స్వామి అన్నట్టు. ఇంకే చూస్తావేంటలాగా పొయ్యి అని మొత్తం మీద ఇలాగా దోసులు పెట్టేస్తారు వాడు తెచ్చిన తాగని. వాడు సంతోషంగా పోస్తుంటే అమృత స్వరూపుడైన వాడు అమృతం తాగుతున్నాడు, తాగుతున్నాడు. మొత్తం మీద ఈ భోజనం ఎక్కడ అయిపోతుంది. భోజనాన్ని పిలిచారు వాడు. వెళ్ళబోతున్న సమయంలో వీళ్ళు అటగించారు. ఈ భోజనం కాస్త గుమ్మం దగ్గర అయిపోతుంది. మొత్తం మీద ఈ భోజనశాలకు రాలేదు భగవాన్ అప్పటికి. ఓ సేవకుడు చూశాడు. చూడగానే ఇక్కడ బాబోయ్ అసలే వీడు కావాలని కాస్త గొల్లవాడు భగవాన్ చేస్తున్న పని కాస్త చూశాడు. ఏమిటి అన్యాయం అని చెప్పి అందరూ మీకోసం అక్కడ కాసుకుని కూర్చుని చూస్తున్నారు. మీకోసం మీరు వస్తే కానీ అక్కడ భోజనం ప్రారంభించడం, మీరే ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఇది తన తప్పు పని అనగానే అప్పుడు ఇచ్చేసేవాడికి భగవాన్ కూడా కొన్ని సందర్భాల్లో అద్భుతమైన ఆగ్రహం వచ్చింది.
నేను ఎవరి కోసం వచ్చాను? వాళ్ళ కోసమా? ఎవరి వాడిని? నేను కొండల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ నన్ను పోషించారా? ఇవాళ ఎవరైతే ఫారినర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫారినర్స్ వాళ్ళు భోజనం సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు వెళ్తే వాళ్ళు తింటారు. నేను ఇక్కడ తిండి లేకుండా రోజులను పోషించింది ఎవడు? వీళ్ళ వీళ్ళు వీళ్ళు గతాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు మహర్షేదం అని చెప్పి అరుణాచలం రాగానే ఆయన్ని ఆయనకు ఆశ్రయించిన వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరైనా పలకించేవాడు ఎవరు లేదు అక్కడ. ఎవరో మేనమా ఉన్నాడో మేనస్తుందో ఆయన వెళ్ళలేదు అరుణాచలేశ్వరుడు అంటే. అది వెళ్ళిన తర్వాత తేడా తెచ్చినటువంటి కుటుంబాలు ఇవి. అందువల్ల నేను కొండల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ నన్ను పోషించారా? అప్పుడు నేను ఎవరికి కావాల్సి రాలేదు, అప్పుడు నేను ఎవరికి ఎక్కలేదు కదా. ఈ గొల్లవాళ్ళే నాకు ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి కూళ్ళు అనేవారు. కూళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి తిండి ఏదైతే ఉందో సంకటి ఇవన్నీ వేరున్నాయో, ఆ రోజు నాకు అన్నం పెట్టింది వీళ్ళే నా ఆకలికి అని చెప్పు. మొత్తం మీద వాడి చేస్తా వాడి దగ్గర సెలవు తీసుకుని భోజనాల్లో అంటే వాడికి బోధించారు. ఆ కావకూడదు, సమస్త భావన కావాలి, గతాన్ని మర్చిపోకూడదు. కొత్త వాళ్ళు ఎవరో రాగానే బోధులు మార్చిపోతుంది. అంటే అంతగా ఒక వస్తువును చూసేవాడికి ఈ నిదానం ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వాడు ప్రాధాన్యత ఇవ్వాలి. లేదా వేద దృష్టి వస్తుంది. వేద దృష్టి వచ్చిందా తర్వాత ఏం జరుగుతుందో వేదం కానీ ముందు మన ప్రాణం వస్తుంది. మనసు రెండో వస్తువును చూసిందా మనసులో వికారం వస్తుంది. ఏక వస్తువును దర్శిస్తేనే అది స్టడీగా ఉంటుంది, కానీ తేడా చూసిందో వికారం. మీరు ఎక్కువనో వాళ్ళు తక్కువనో ఎక్కడో ఒకటి అనుకుంటారు. అంటే దాని అర్థం బ్రహ్మజ్ఞానం అయినా సరే మర్యాదలు పాటిస్తారు. మళ్ళీ వ్యవహారంలో మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆనాడు సభ్య సమాజంలో ఆ మర్యాదను పాటిస్తారు, కానీ లోపల వాళ్ళని కాదు. వాళ్ళని వాళ్ళు ఎలా ఆలోచనలు రాదు. ఆత్మ దృష్టిగా ఒకటిగా చూస్తారు, దేహ దృష్టిలో ఎవరితో పరిమితులు రమణం. అంటే రమణాశ్రమంలో రాత్రి అయితే ఆడవాళ్ళు ఉండకూడదు. అంటే భగవాన్ రమణులు కానీ వికారాలు ఉన్నాయా? కాదు. లోకం ఒకటి ఉంది. లోకం అనేది ఒకటి. దానికి మన ఆంతరుల లోకం. ఆయనకు లోకం లేకపోవచ్చు, కానీ లోకానికి ఆయన ఉన్నారు. ఇంకా లోకం రకరకాల నిందలు వేస్తుంది. అందువల్ల సాయంకాలం 4 వేసేది కదా కొన్ని మళ్ళీ తెల్లారండి అని చెప్పి ఆశ్రమంలో రాత్రి మగవాళ్ళు ఉంటారు. ఈ విధమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆనాడు సభ్య సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటిని అంతగా పాటించేవారు. వ్యవస్థను పాటు చేయడానికి ఉద్దేశం కాదు, ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి. లోపల ఆత్మ అనే స్పృహతో బయట ఎవరి యొక్క హద్దుల్లో వాళ్ళు ఉంటే సమాజం హాయిగా ఉంటుంది. ఆచార వ్యవహారాలు పెట్టింది హద్దులు. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే ఏ వ్యవహారం. ఒకరి హద్దుని ఇంకొకరు దాటించే ప్రయత్నమో లేదు నా హద్దుని దాటే ప్రయత్నం చేస్తే వ్యవస్థ జరుగుతుంది. ఈ హద్దుల పేరుతో ఒకరినొకరు మనం హింసించుకోవడం. ఈ హద్దుల దగ్గర సదాచారం అంతే. అలా రైలు పట్టాన్ని పట్టుకుంటే అందం. పట్టం దాటితే రైలు అయినా సరే రోడ్డుకు పోతుంది. అయితే ఒక ఆచార వ్యవహారం పెద్దవాళ్ళు పెట్టేది ఆచార వ్యవహారం లేకపోతే దేవత స్పందించదు. దేవత మన యొక్క ప్రార్థన స్పందించాలంటే మనం పవిత్రంగా ఉండాలి. దేవతలకి మనుషులంటే చాలా నీచంగా చూపిస్తారు. ఎందుకంటే చాలా అపవిత్రంగా ఉంటాం. చాలా అపవిత్రంగా ఉంటాం. వాళ్ళు చాలా పవిత్రులు. మరి మన ప్రార్థన వాళ్ళు స్పందించాలా? వాళ్ళే కదా మనకి ఇవ్వాలని. అందువల్ల మనల్ని మనం సాధ్యమైనంత పవిత్రం చేసుకోవాలి. సాధ్యమైనంత దానికే మడి మట్ర ఆచారం చేసుకోవాలి. అంటే దేవతారాధన అయ్యేదాకా దేవతకి ఎవరు ముట్టుకోకుండా ఉండండి. ఇది ముట్టుకుంటే రకరకాల దోషాలు. దేవత స్పందించాలి. దేవత స్పందించబడి ఫలితం అవుతుంది. ఫలితం రావాలా చేస్తున్న పూజలు. అందుకోసం ఇవన్నీ రకాలు. ఇదొక సైన్స్, ఇదొక విజ్ఞానం. తెలియకపోతే తెలియని వాళ్ళలో ఉండాలి, కానీ అన్నీ కలిపి రాజ్యాంగం పేరుతానికి దీన్ని పక్కన పెట్టేటంటారు. ఇప్పుడు అదొకటి చలికాలం దీన్ని నిలబడి వస్తుంది. అందువల్ల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, మొత్తం మీద ఒకసారి తల్లికి ఆచార వ్యవహారాలు ఎక్కువ. కొంతమంది ఆచార వ్యవహారాలు అవసరాలకు ఇబ్బందిగా ఉంటాయి. ఆచార వ్యవహారాలు వెళ్తే అవతల వాడిని రజోగుణంతో మాట్లాడుకోవాలి. అది ఆచారం కాదు. నా ఆచారాన్ని పాటించచ్చు, కానీ అవతల వాడిని నేను రజోగుణంతో మాట్లాడకూడదు. శివారాన్ని కలిసి మనం రకరకాల మాట్లాడకూడదు. ఈవిడ అలా చేసింది, ఓవర్ యాక్షన్ చేసింది మొదట్లో. తర్వాత కొద్దుకుంది ఈవిడ. ఒకవేళ బాగా ఆచారం ఇప్పుడు వచ్చింది కదా కొడుకు దగ్గరికి మొత్తం 150 చదువుకుని అక్కడి నుంచి మొత్తం ఆ ఊరు గాడి చేసింది. ఆవిడ వచ్చిన తర్వాత మరి ఈవిడ అజమాయిషి ఎక్కువ. భగవానికి తల్లి అనే భావన ఆగలేదు. ఆయన అందరూ సమానంగా.
ఈవిడంతా మరి పొడుగు భావన ఎవడికి ఉంది కదా, ఈయన అక్కడ కూర్చుంటే పక్క వచ్చి కూర్చుంది. అందరి మీద సుప్రమిత్తి, అందరూ అజమాయిషి అనగా ఎంతైనా భగవాన్ చల్లనగానే కొంచెం ప్రాధాన్యత ఇస్తారు, భయపడడం ఏదో మొత్తం ఉంటుంది. అందులో ఈవిడ రాక్షసాచారం, సామాన్యమైన ఆచారం. ఈవిడ మడి కట్టిందో ఊరందరికీ ఇంకా చుట్టూ దిగ్గు పెట్టినట్టే ఉంటుంది. ఇంట్లో 100 మంది ఉంటారు, వాళ్ళకి అడితేనే పెడతారు. ఇంత రజోగుణం ఉండక్కర్లేదు, జాగ్రత్త ఉంటే సరిపోతుంది. కిలోమీటర్ దూరంగా ఉంటే పుట్టుకోద్దురా అంటారు, కిలోమీటర్ దూరంగా ఉన్నాం మళ్ళీ ముట్టుకుంటాం. ఇలా ఓ చేస్తే కొంత రకరకాలు ఉంటే ఇలా రకరకాలు. ఈవిడ చూస్తే మరి ఇలాగా ఈవిడ భగవాన్ కన్నాశ్రమంలో ఉన్నప్పుడు ఈవిడ వచ్చింది. మొత్తం మీద ఒకరోజు ఒక భక్తురాలు భగవాన్ అరుణాచలం వెళ్ళాక ఆయన ఆదరించినటువంటి అఖిలాండమ్మ అని ఒక భక్తురాలు. ఆవిడ కాస్త ఈయన కోసం పడవచ్చి తినమంటారు. ఆవిడ పడవ స్పీడ్ లెవెల్ చేసుకుని మొత్తం భగవాన్ తీసుకొని పెడితే ఈయన ఊరుకోవచ్చు కదా, ఈయన 2 తిని తల్లికిచ్చారు. ఆవిడ కింద చెప్తుంది ఇదే కావాలి నేను వాళ్ళకి గెలడం, మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఉపదేశం చేయడానికి ఇలాగా నేను తిన్నా కదా నువ్వు కూడా తీసుకోవాలి, నువ్వు తిన్నోళ్ళగా చాలే అంటే ఉత్తరించేయలేదు. అంటే ఈయన తినడం వాళ్ళకి ఇష్టం లేదు వాస్తవాలు. కానీ మొత్తం మీద ఆయన తినించారు, వెంటనే అర్థమైపోయింది. అంతే మనకి నువ్వు తిన్నావు కదా అని చెప్పి ఆవిడ ప్రాస మార్చింది. దాంతో అందరితో కలిసి ఉండడం నీకు కుదరకపోతే ఇంటికి పో, అంటే నీ ప్రత్యేకత అంటే ఏమిటి, అందరూ ఎంత నువ్వు కూడా అంతే, ఉంటే చెప్పినట్టు చేయి, లేదా నేను రమ్మని నేను తెలియదు, నువ్వు రాయకపోతే ఇక్కడ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన కొరడా విడిపిస్తానే ఉంటుంది. అంటే కుదరకపోతే వెళ్ళిపో. సమత్వం అన్నది ఆధ్యాత్మిక విద్యకి మొదలు చివర అని ఇలాగా తల్లిని చాలాసార్లు మందలించారు, చాలాసార్లు స్వభావం పేరు పోతే కదా. కానీ చివరికి మొత్తం మీద క్రమంగా పట్టుకోవడం ప్రారంభించింది. అంటే ప్రత్యేకత అంటే భగవానికి ఏమాత్రం గిట్టదు, ఎవరైనా తిండుబండారాలు తెచ్చినా సరే అంతే. అంటే అందరికీ పెట్టి తమకు పెట్టకుండా అంటే ఒక మాట చెప్పారు, మీరు అందరికీ పెట్టి నాకు పెట్టగానే రావాలి, నాకు ఒకరికే పెట్టి అందరికి పెట్టకపోతే నాకు చాలా అసంతృప్తి. పెడితే అందరికీ పెట్టండి, మొత్తం తీసుకురండి, లేదా త్యాగం మాని. అంతేగాని భగవాన్ మాత్రం ప్రత్యేకత ఏమి లేదు. భగవాన్ ఏమి ఆశ్రమానికి అధిపతి ఏమేమి కాదు, అందరూ ఎంతో భగవాన్ అన్నవాడు ఆశ్రమానికి ఆఖరి సేవకుడు, భగవాన్ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు సేవకుడు అని ఇలాగే చెప్తుంటారు. అందుకని నాకు ఇచ్చి యువత వాళ్ళకి ఇవ్వకపోతే ముందు నన్ను అవమానపరిచినట్టు అవుతుంది. నేను ఒక దేహంతో తింటున్నామండి కాదు, అన్ని దేహాలతో తింటున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానర స్వరూపుణ్ణి, రమణుని కాదు, వైశ్వానర స్వరూపుణ్ణి. అన్ని దేహాల్లో ఉండి ఆకలిని కదిలించి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు తింటున్నాను గీతాచార్యుడు చెప్పాడే, ఆ వైశ్వానరాజ్యం నేనే, రమణుడు బాలాగ్ని. అది అందువల్ల పెడితే అందరికీ పెట్టలేదు. అంటే ఏ ఒక్కరు చిన్నపుచ్చుకున్నా నచ్చుంటారు. అంతేగాని ఆయన పెట్టిగానే శాంతమ్మని చెప్పి ఒక ఆవిడ ఉంటుంది ఆశ్రమంలో. ఆవిడకేంటి భగవాన్ని ఆవిడ చేతితో కట్టించిన తృప్తి. ఈ ఫీలింగ్లు ఎప్పుడు ఉంటాయి కదా, మనకి ఎవరైనా నచ్చితే చాలా ప్రాణం సంబంధం లేదు. అదే ప్రపంచంలో అదృష్టం ఎవడంటే ఎవరికీ నచ్చకుండా ఉండదు, చాలా అదృష్టం. నచ్చేమో పోయిన ఆ రోజు మనకు స్వతంత్రత పోతుంది. ఇది మాట కూడా ఉండదు, ఎవరికైనా నచ్చబడ్డావో నీకు ఆ రోజు స్వతంత్రత పోయినట్టే. కారణం వాళ్ళు కూర్చోబడ్డ కొంచెం వాళ్ళు అమ్మటారు, వాళ్ళు నచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఇంక మనం వాళ్ళకి బాధించలేదు రకరకాల. అందువల్ల ముందు అందరికన్నా భగవాన్ని పట్టించారు. ఆయన చూస్తున్నారు ఇవిడికి ఇంకా ఆయన ఏం అంటలని చెప్పి ఇంకా కొంచెం హడావుడి చేస్తుంది. దాంతో ఆయన అన్నారు మొత్తం మీద, స్వామి నువ్వు అనుకుంటున్న స్వామి ఈ దేహంలోనే ఈ ఒక్క దేహంలో ఉన్నవాడు కాదే, భక్తులు ప్రతి దేహంలో ఉన్నాడు. అందరికీ వడ్డించిన తర్వాతే ఇక్కడ చివరిలో వడ్డిస్తే ఈ స్వామి తీసుకో. అర్థమైతే ఇష్టమైతే చేయి, లేదా ఎవరికి వాటర్ మానే అక్కడి నుంచి రా చివరిలో ఈ స్వామిని వడ్డించి. అంటే ఆవిడ మన చివరికి వచ్చే ఐటమ్స్ ఉంటాయి లేదా, నష్టమే లేదు. ఈ దేహంతో తినకపోతే 6 రూపాయలతో తింటున్నాను కదా, ఎంతసేపు ఈ రూపాయలు కట్టాలని అని ఎక్కడెక్కడ తన ఆత్మ అని చెప్పి ఆయన ఆత్మగా ఎలా జీవించారు. ఒక ఆత్మానుభూతి పొందినవాడు దేహంతో ఉంటే సభ్య సమాజంతో ఎలా ఉంటాడు ఆయన అనేది చూడాలి కదా, భగవాన్ అమలు అని చివరికి పట్టిస్తే స్వామికి ఇష్టం. ఒకరోజు రామచంద్రరావు అనేటువంటి ఒక ఆయుర్వేద వైద్యుడు మొత్తం మీద భగవాన్ శరీరానికి బాగా బలవడానికి ఔషధం తయారు చేస్తారు, ఆయుర్వేదం కదా, మొత్తం లిక్విడ్ రాశారు. ఇవన్నీ 12 ఊళ్ళో వచ్చి దాంతో ఔషధం తయారు చేస్తే భగవాన్ బాగా
బలిష్టంగా తయారవుతారు. మొత్తం మీద ఆ లిస్టు చూస్తే ఆయన ముందు చదివారు, ఎవరికి ముందు అన్నారు, మీకే ఎవరికే, సరే జాబితా అయితే పెద్దది ఇచ్చారు కానీ డబ్బే కండు అనుకోద్దా, సుమారు 6 రోజుల్లో 10 రూపాయలు అవుతుంది. ఎవరిని తెమ్మంటారు, ఎక్కడికి వెళ్ళి యాచించమంటారు అన్నట్టు. అప్పుడు భక్తులు అన్నట్ట, ఇదంతా ఎవరు స్వామి అన్నారు. ఆశ్రమం అంతా ఎవరు, ఆశ్రమం అంతా ఎవరు, ఇదంతా మీరే కదా అని చెప్పడం. అది అంటే ఆహా నాకేముంది, పైసా కావాలంటే తర్వాతగా తర్వాతగా తమ్ముడే, పైసా కావాలంటే తర్వాతగా అడగాలి. వాళ్ళు ఎప్పుడు గంట కొడితే వెళ్ళి లైన్లో నిలబడి భోజనం చేయాలి, వాళ్ళు పెట్టింది తినాలి, ఇవాళ లేదంటే వచ్చేయాలి. నాకు ఇక్కడ ఏది స్వతంత్రం ఏమీ లేదు. ఆలస్యం అయితే పొమ్మంటారని భయంతో వడ్డంలో వెళ్ళాలి, సరేనా, ఆ వడ్డంలో నిలబడి అక్కడ తినాలి అని అనగానే వాళ్ళు భయపడ్డాడు. వాడు అయ్యా ఏదో ఊరికేది కదా జాబితా చూపించాను కానీ సామాన్లు నేనే పట్టుకొస్తాను నేను. ఇప్పుడు ఆయన అన్నాక సరే మీరు చెప్తారు బాగానే ఉంది కానీ మరి నాకు మంచిది, మరి అందరికీ మంచిది కదా, మరి వాళ్ళ దేహాలు కూడా ఇదికే 10 రూపాయలు అవుతాయి, ఎంతమందికి కావాలి. ఇప్పుడు భగవాన్ దేహాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు, ఆయనకి ఏదో అవ్వాలంటారు. మరి వీళ్ళందరూ కూడా మంచిదే కదా, నాతో పాటు వీళ్ళందరూ కూడా ఇవ్వండి మొత్తం. వాడు 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమే, ఎంతమంది ఏర్పడవచ్చు, అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళందరూ మా అందరూ ఎందుకు స్వామి అని వద్దన్నారు, వాళ్ళు చూసుకోని వాళ్ళు కాదు. మా అందరి పొద్దున మీ ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కదా, మరి మీ అందరికీ ఎక్కలేనప్పుడు ఈ దేహానికి ఎందుకు అయితే అందరికీ లేదు. ఇప్పుడు మీరందరూ తిరిగి పనిచేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, మీకు బలం ఇచ్చే మందులు అక్కలేదు. ఇది ఏ పని లేకుండా తిరిగి కూర్చుంటే ఈ దేహానికి కావాలి, నాకనే వర్గాలి. ఏ పని లేదు దీనికి ఏదో తిరిగి కూర్చుంటుంది, తింటోంది తిరుగుతుంది, ఏ పని లేదు దీనికి ఎందుకు అక్కడే మొత్తం మొత్తం మీద బుద్ధి మహానుభావుడు చెప్తే ఏ మందు కొనుక్కోమని చెప్పి కానీ రామచంద్రరావు ఆయుర్వేద వైద్యుడు కాస్త మొత్తం మీద ఆ రకంగా జ్ఞానం పొందాడు. భగవాన్ భోజనాన్ని కూర్చునే ముందు ఆశ్రమంలో ఉన్న ప్రతి వాళ్ళకి భోజనం అందిందో అడిగేవారు, అది జంతువులకు కూడా. అందుకే ఎప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి బయలుదేరిన ఆచారం, మన భోజనానికి ముందు అవుతూ ఉన్న సాధువుల భోజనం 11 నుంచి 11:30 వాళ్ళకి భోజనం. ఆశ్రమం ముందుకు వస్తారు ఎంతమందిని, అది ఆనాటి నుంచి. ఆ మధ్యకాలంలో అది ఆపేద్దామని చెప్పి ఆపించారు 4 రోజులు. ఆపితే వీళ్ళందరూ కోసుకెళ్ళారు సాధువులందరూ. భగవాన్ రమణలు ఉన్నప్పటి నుంచి కట్టబడిన నియమం ఇది, ఆపడానికి వీళ్ళెవరు ఆ డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఎవరు ఖర్చు అయిపోతే ఆయన ప్రారంభించారు, ఎవరు మధ్య ఆపడానికి డబ్బు ఖర్చు అయిపోయి ఆడితే అప్పుడు మేము రావడం మానేస్తాం. డబ్బు ఉన్నంత కదా మనం పెట్టాల్సినప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టులో గెలిచారు, వాళ్ళకి కోర్టు వెళ్ళడం వచ్చింది. ఎందుకు కావాలి, ఏది ఎవరు రమణాశ్రమం వేరే క్లోజ్ చేసి లేదు, ఎందుకు కావాలి, మాకు తిండి లేక రావడం లేదు, ఆయన ప్రసాదం తినడానికి వస్తున్నాను. మేము కావాలంటే 2 సంపాదించుకోవాలి, ప్రసాదం వస్తున్నాం. ఆయన పెట్టాడు మధ్యలో మీకు చేయడానికి వెతకేసి నడుస్తుంది. 12 గెలిచారు. 11 నుంచి 11:30 దాకా వీళ్ళకి మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి సాధువులు పెట్టాలి. 11:30కి మనకు గంట మొత్తం మీద జంతువులు కూడా పెట్టారనే దాన్ని ప్రతి వాళ్ళు ఊరు పేరు అడిగి జంతువులకి 2 పేర్లు పెట్టేవారు. జంతువులకి పిల్లలు పుడితే బారసాలు చేసేవారు, ఆ రోజు పేరు పెట్టేవారు. వాటికి మళ్ళీ దానికి 10వ రోజు నాడు పురుగు పేరు పోవడానికి దానికి మళ్ళీ దానికి ఆ శుద్ధి కలగడానికి ఆ పుణ్యాహవచనం చేయించేవారు. ఏదో ఉడతకి పిల్ల పెడితే దానికి పేరు పెట్టడం, ఈ ఉడతకి ఎవరు పుణ్యాహవచనం చేయించడం. లోపల వారు ఎవరు లేదనుకుంటున్నారా, వారికి కూడా మంత్రాలు అనుకుంటారు. వారు మీకు ఆ ఉడతలా కనిపిస్తున్నారు, లోపల ఉన్న పురుషుడు. వారిని రాసాలు చేశారు. ఎవరైనా పోతే అంత్యేష్టి కార్యక్రమం, వాళ్ళకు సమాధి కార్యక్రమం. మనిషికి ఎలా జరిగేవో మృగాలు కూడా జరిగాయి. సమాజంలో వెళ్ళి మనం సమాధులు చూస్తున్నాం. ప్రతి వారికి ఆహారం పెట్టారు లేదా, పిల్లలు కుక్కలు అలాగే పక్షులు రకరకాలు ఏవైతున్నాయో భోజనం అయిందని స్వయంగా పర్యవేక్షణ. ఆయన మన పర్యవేక్షణ పెట్టి మొత్తాన్ని చూస్తూ వెళ్ళేవారు. మొత్తం మీద పశువులన్నిటికీ కూడా ఇడ్డెల్లో ఏమో ఉండేవిట, వాటితో సహా పెట్టాల్సిందే. జనాలు ఎక్కువైనా ఆశ్రమంలో జనాలు ఎక్కువైపోయి అంటే ఒక ఐటమ్ ఏదో జనాలు ఎక్కువైపోతే ఆ ఐటమ్స్ మిగిలి పదార్థం వెంటనే భగవాన్ తెలిసి ఊళ్ళోకి వెళ్ళి మొత్తం మీద ఆ పదార్థం ఏదో తెప్పించి అవి ఆ మృగాలకి వాటన్నిటికీ కూడా అంటే ఏదో సత్యడం కాదు, ఆ విధంగా పెట్టాలి. అలా ఇష్టంగా తింటాయి కనుక అవే పెట్టాలి. ఊళ్ళో పరిగెట్టి అప్పటికప్పుడు వాళ్ళు పొందించి చేసేవారు. ఇంకా పశుపక్షాలకు అయిన తర్వాత ఈ బిచ్చగాళ్ళు ఎవరైనా వాళ్ళ భోజనం పెట్టాలి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సింది లేదు అనడానికి రమణాశ్రమంలో అవకాశం లేదు. ఇప్పుడు అరుణాచలంలో పరిస్థితి ఎక్కడ నీళ్లు లేవు, కానీ భగవాన్ అప్పుడు ఆయన స్వహస్తాలతో తవి నుయ్యుందే అది మాత్రం పుష్కలంగా. కానీ దాని నుంచి
వంటకి దేవతారాధన మాత్రం నీళ్లు చేస్తారు. ఆశ్రమంలో రూములు వాడకాన్ని దానికి కూడా నీళ్లు చేస్తారు. లోపల వంట, ఇక్కడ పూజలకు సంబంధించి దేని అవసరం అంతకంటే నీళ్లు చేస్తారు. ఆ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ రోజు ఆయన చూశారు. కానీ అరుణాచలంలో ఇప్పుడు నీళ్లు లేదు. అరుణాచలం వాళ్ళకి ఉత్తరం రాస్తే రావద్దు అని చెప్పారు. వాళ్లే 4 ట్యాంకర్లు వేసుకుంటారు. మనకే నీళ్ళు ఆగస్టు దాకా ఎవరో రావద్దు చెప్తారు. వర్షాలు లేవు కదా. మద్రాసులో అయితే పేపర్ చూస్తున్నారు లేదో, రైతులు ఎంత ఘోరంగా ఉన్నారు. చాలా మేధస్సు పడిపోయింది. ఎక్కడ నాటకం తీసుకోగా ఉంటుంది మరి మొత్తం మీద ఆ విధంగా ఎంతమందిని అంతమంది భోజనం పెట్టాలి. వాళ్ళ తర్వాత మన భోజనం. ఈ పాపం ఒక ఆవిడ పాపం వాళ్ళు అనగానే బిచ్చగాడు అనగానే తప్పు చూపు కదా. వాళ్ళకేమని కొంచెం పప్పు తగ్గించేసి కొంచెం పలసగా ఉండే విధంగా సాంబార్ పెట్టింది శాంతం అనేవారు. ఆశ్రమంలో భోజనాల వాళ్ళకి పప్పు బాగుండేది, కొంచెం చిక్కగా ఉండేది మా సాంబార్. వీళ్ళకు ఏదో మొత్తం మీద కాలక్షేప రంగు మాత్రం ఉండేది, విషయం తక్కువ ఉండేది. అలాంటి తయారు చేస్తుంటే ఈ పలసటి పులుసు వేరే వాళ్ళకి పోయడం కలవాలని చూశారు. సాంబార్ నాకెందుకు, ఆ పప్పు సాంబార్ వాళ్ళకి పోసి వాళ్ళ ముందు పులుసుందే అది పోయింది. నువ్వు ఇలాంటి వ్యవహారాలు చేస్తే నాకు ఏది పెడుతున్నావో అదే వాళ్ళకి లేదు, వాళ్ళకి చేస్తూ నాకు పదార్థం లేదంటే ఎంతమంది పప్పు ఎక్కడ తింటుంది అంటావా, వాళ్ళు పెట్టుకు నాకు. అంతేగాని వాళ్ళ ఒకటి నాకొకటి మాత్రం పెట్టండి అని పాపం శాంతమ్మ గారికి శాంతి వచ్చే విధంగా రౌండించారు. శాంతమ్మ గారు జ్ఞానం కలిగింది. అంటే భగవాన్ ఆయన గోళ పడలేక కాలు కట్టు తీగా మిగిలినటువంటి పప్పు ఏదో కూర్చోరు, దాంతో వాళ్ళ పులుసులో వేసి ఆవిడ కాసి అప్పుడు పప్పు వేసి వాళ్ళకి అప్పుడు ఆ పులుసుని చిక్కగా చేసి ఆవిడ వడ్డించింది శాంతమ్మ. దగ్గరుండి ఆవిడ పక్క నుండి వండించి. ఆయన ఎక్కువ వంట స్వామి, వంట చాలా ఇష్టం. తిన్నప్పుడు వాళ్ళ అమ్మకు వంట చేసేవాడు. ఆ అలవాటు ఉండిపోయింది. ప్రత్యేక రమణాశ్రమంలో ఈయన ఎక్కడ కరెంట్ ఎక్కడున్నారంటే అరగంటల దగ్గర వంటలో తెల్లవారు లేవగానే పూర్ణ తరగతి దగ్గర నుంచి ముందు ఈయనే ప్రారంభం. ఈయనే ముందు పొయ్యి వెలిగించేవారు. ఏది ఉడకపోతే ఈయన వెళ్ళో చేయగానే దాని పని అయిపోయింది. అలాగే వంట స్వామి మొత్తం మీద ఈ విధంగా భగవాన్ యొక్క ఈ సమత్వం ఒకరోజు పాపం ఒక ఆయన సంక్షిప్తంగా చెప్పుకున్నాం. బ్రాహ్మణ వర్గం, బ్రాహ్మణేతర వర్గం. ఆయన బ్రాహ్మణుడు కానీ రాజకీయ ఖైదీ. ఆ రోజుల్లో స్వతంత్రోద్యమం, ఆ ఖైదీగా కొంతకాలం కారణం చేత జైల్లో మరి అన్ని రకాల వాళ్ళు ఉంటారు కనుక బ్రాహ్మణేతర వర్గంలో అక్కడ కూడి భోజనం చేయవలసి వస్తుంది. ఆయన గారు భోజనం పెట్టారు. రమణ జైలు నుంచి విడుదల అయ్యాడు. జైలు అంటే తప్పు చేసి వెళ్ళబడతాడు. స్వాతంత్రోద్యమం రమణాశ్రమంలో 2 విభాగాలు కనిపిస్తాయి. ఏడు పూజ అవ్వాలి. కూర్చోాలంటే అవ్వడానికి బ్రాహ్మణుడే కానీ నేను ఎంతకాలం మరి నియమం తప్పించి రకరకాల వాడితో ఉన్నాను కనుక మరి బ్రాహ్మణేతర వర్గంలో కూర్చుంటానండి అన్నాడు. మొత్తం మీద గొడవ పడుతున్నాను. ఈయన గారు బ్రాహ్మణేతర వర్గంలో కూర్చుంటే భగవాన్ తమ్ముడు వచ్చి మీరు ఎలా కూర్చుంటారు మీరు, మీరు యజ్ఞోపేతం ఎవరో కూర్చుంటారు అని ఈయన అలవాటు చేస్తుంది. చేయగానే భగవాన్ వచ్చారు. భగవాన్ వచ్చి ఏమిటి పోవాలనగానే ఏమైనా ఈ వర్గం ఆ వర్గం భగవాన్ వాడితో అన్నట్టు మొత్తం మీద వాడు కూర్చోని ఉంటుంటే నువ్వు ఎందుకు అలా పట్టుదల పడతావు, నువ్వు అసలు మాట్లాడకని చెప్పి తమ్ముడు పక్కన పెట్టి వాడిని చూశాడు. ఇది ఇక్కడ ఇద్దరికి కులభావం ఉంది. వీళ్ళు ఇదంటున్నారు, వాళ్ళు అంటున్నారు. నువ్వు అటు చెందావు, ఇటు కూర్చుంటాను, నీకు మంచి సలహా చెప్తాను వింటావా అన్న చెప్పండి. నువ్వు అది అనుకోవట్లేదు, ఇది అనుకోవట్లేదు. వ్యవహారం వచ్చింది కాబట్టి అది అంటున్నావు, ఇది అంటున్నావు. నీకు లోపల ఆ దృష్టి తక్కువ ఉంది. ఈ కులము ఆ కులం అనేది దృష్టి లేనివాడు నేను ఉన్నాను కదా, నాతో కూర్చొని ఫోన్ చేస్తావా అన్న. నువ్వు అటు వద్దు ఇటు వద్దు, నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చొని ఇవ్వండి. ఆయన పక్కన ఎవరు కూర్చోబెట్టేవాడు కదా, వాడి వ్యక్తి కాదు. ఆయన మధ్యలో కూర్చున్న వాళ్ళు 2 ఏళ్ళు అలా ఉండేది. ఆయన మధ్య కూర్చోవడమే. రమణాశ్రమంలో ఎక్కడికో ఫోటో ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో ఆయన కూర్చున్నారు ఎక్కువ. రమణాశ్రమం వంటకాలు సరేనా. అటు బ్రాహ్మణుడిని బ్రాహ్మణేతరుణ్ణి అని అనుకోనివాడిని నేను ఒకడు ఉన్నాను. నువ్వు అనుకోవట్లేదు, నీకు నాకు జత కుదురుతుంది. నువ్వు వాళ్ళతో ఎందుకు కూర్చోవు, నా పక్క వస్తే నీకు ఏ ఇబ్బంది లేకపోతే నా పక్కన కూర్చోవచ్చారు. ఏ బాబోయ్, ఆయన పక్కన కూర్చోవడమే భయపడుతూ కూర్చున్నట్ట. భయపడక్కలేదు. ముందు ఆయన వడ్డనంతా చూసి ఏదో తుకారాం ఇంటికి తుకారాం భోజనం చేసుకుంటే పక్కన ఇంకో వ్యక్తులు కూడా వడ్డించేవారు. వడ్డీ పాండురంగం తినేది. అలాగే నిజంగా పాండురంగం పక్కన కూర్చున్నాడు మహానుభావుడు. ఆయన వడ్డను ప్రతిదీ చూస్తూ ఆయనకి ఏం కావాలో వేయించి అలా భగవాన్ భోజనం ముగించారు అని మొత్తం మీద ఈ సమత్వ భావన అది
ఇలా అనేక విశేషాలు. ఇక ప్రకాశానంద స్వామి వారి దగ్గరికి వస్తే చిన్న వయసులోనే వైశ్య కులం సంబంధించి వైశ్య కులంలో పుట్టిన మహానుభావుడు చాలా కట్టుదలను చదువుకున్న ఆయన బందర్ ప్రాంతానికి చెందిన ఆయన. ఇప్పుడు మనం మచిలీపట్నం అంటున్నాం. ఆ ప్రాంతానికి చెందిన ఆయన ఆనంద మోహన్ ఆయన పేరు. పూర్వాశ్రమ ఆ కాలంలో మలయాళ స్వామి వారు ఒక ఉద్యమం నడిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మలయాళ స్వామి వారి యొక్క దగ్గర శిష్యుడికి చేసిన సామాన్య శిష్యుడికి ఉంటారు. 12 ఏళ్ల పాటు అపక్వాహార సేవనం అంటే వండిన పదార్థం కాకుండా పచ్చివి మాత్రమే అంటే తుంపలో ఏదైనా ఇవి మాత్రమే, ఇవి తప్పించి మనకు టైం తినకుండా 12 ఏళ్ల పాటు ఆ అపక్వాహార సేవన ఆహార నియమాన్ని పాటించి తన జిహ్వ మీద స్వతంత్రత పొంది తన జిహ్వను తన అధీనంలో తెచ్చుకుని జిహ్వను జయించిన వాడు విశ్వాన్ని జయించగలడు అన్న వాక్యం ఉంది. నాలుకను జయించిన వాడు లోకాన్ని జయించగలడు. నాలుకను జయించిన వాడు ఇంట్లో వాడిని కూడా జయించగలడు అని నాలుగు దగ్గర సమస్యలు ఇంద్రియాల దగ్గర ఉంది. కనుక ఆ 12 ఏళ్ల పాటు ఎక్కడ తను ఏమైనా సరే శపరత్వం వస్తుందేమో అని అది ఒక యుద్ధంగా చేసిన మహానుభావుడు చేసి ఆ విధంగా జిహ్వ చాపల్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని ఆ తపస్సుతో ఒక సిద్ధిని పొంది తన గురువు దేవల్ల మలయాళ స్వామి వారి దేవల్ల అసంగానందగిరి అని అసలు పేరు. అసంగానందగిరి అంటే కేరళ ప్రాంతం చూశారు కనుక మలయాళ స్వామి వారి యొక్క వారి దగ్గర శిష్యులికం చేసినటువంటి ఈ ఆనందరామ సంవత్సరంలో పుట్టేది ఈ ఆనంద మోహన్ అన్న 1914 సంవత్సరం అంటే భగవాన్ రమణులు అక్కడ అరుణాచలంలో ఉన్నారు. ఒక సమయంలో మన భారతదేశంలో మహాత్ములు చాలా ఎక్కువ వచ్చారు. ముఖ్యంగా రామకృష్ణ వంశీ గారు సమయం దగ్గర నుంచి ప్రారంభిస్తే చాలా మంది సుమారు 15-20 మంది మనకు ఆ సమయంలో కనిపిస్తారు. నిన్న మొన్న కంచి మహాస్వామి దాకా చూస్తుంటే చాలా మంది మహాత్ములు ఏకకాలంలో భారతదేశంలో ఉన్నారు. అంతకుముందు కూడా 200-300 ఏళ్ల క్రితం చూస్తే మీరాబాయి సమయం ఇవన్నీ తీసుకుంటే ఒక భక్తుల పరంపర ఆదిశంకర భగవత్పాదుల వారు భగవద్ రామానుజుల వారి దగ్గర నుంచి ప్రారంభిస్తే జ్ఞానుల పరంపర భక్తుల పరంపర ముఖ్యంగా పాండురంగ భక్తుల్లో వరుసగా 15, 16, 15 శతాబ్దాల్లో అనేక మంది భక్తులు భారతదేశంలో కోకులుగా ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో పట్టుపక్క అక్కడ ఆ సమయంలో అలా వస్తే ఇది ముఖ్యంగా ఈ 19వ శతాబ్దం చివరిలో అనుకోవచ్చు. అనేక మంది మహాత్ములు ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర తమిళనాడు ప్రాంతం అనేక మంది మహాత్ములు వచ్చారు. అటువంటి మహాత్ములు మనకి బాగా ప్రాచుర్యం మనకు బాగా చేరువైనటువంటి మహాత్ముడు ఈ ఆనందరామ సంవత్సరంలో చైత్ర బహుళ చదివి నాడు సుశీలాదేవి రామస్వామి అనేటువంటి ఆ పుణ్యదంపతులు చెప్పినటువంటి ఆనంద మోహన్ ఆయన చాలా కట్టుదలలో చదువుకున్నారు. హిందీ భాషలో కోవిద దాకా వెళ్ళారు. వారణాసిలో కాశీ విద్యాపీఠం చదువులేని వ్యక్తి కాదు, సంస్కృత భాషలకు అక్కడ అధీనం ఉంది. ముఖ్యంగా ఈయనకి భగవంతుడు ఎవరిని ఇప్పుడు ఎలాగైతే భగవాన్ రమణులు ఎలాగైతే మరుగు చెప్పాడైనా ఈయనకి కూడా అప్పటిదాకా ఆధ్యాత్మిక పెద్దగా లేదు. కానీ ఋషికేశ్లో అంటే వీళ్ళ బంధువులతో పాటు అయినా ఋషికేశ్ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుంటే పువ్వులతో కుంకంతో పూజింపబడినటువంటి ఒక భగవద్గీత సంస్కృత సంస్కృత భాషలో ఉన్న భగవద్గీత గ్రంథం ఆయనకి ఆ నీళ్ళలో స్నానం చేస్తుంటే దొరికింది. ఈ గ్రంథం మేము చూసాం మొన్న కాళహస్తి వెళ్ళినప్పుడు మనం చూసినట్టున్నాం. ఆ మేడ పెట్టారు. ఆయన ఆ రోజు నీళ్ళలో చదివిన గ్రంథం ఏదైతే ఉందో అది ఇప్పుడు కాళహస్తి అక్టోబర్ మాసంలో పెడితే మనం చూడవచ్చు. అంటే ఆ గ్రంథం ఎప్పుడైతే స్నానం చేస్తుంటే గ్రంథం ఆయనకి సంస్కృత నాగలిపిలో ఉన్నటువంటి ఆ భగవద్గీత గ్రంథం ఎవరో పూజించి ఎక్కడ విడిచిపెట్టారు, ఎవరు విడిచిపెట్టారు ఈ జిల్లు రాగానే వెంటనే జీవిత లక్ష్యం ఏంటంటే అంతే. అనడం అందరికీ జరుగుతాయి కానీ అందరి బతుకులు మనుషులు జరుగుతాయని చెప్పడానికి వీళ్ళు పుణ్యబలాలు ఉండాలి. ఈయనకి ఆ భగవద్గీత దొరకగానే ఓహో భగవద్గీత చెప్పినట్టుగా జీవించాలి, భగవద్గీత ఏదైతే ప్రతిపాదించిందో ఆ లక్ష్యాన్ని పొందాలనేటువంటి లక్ష్యం అక్కడే ఏర్పడిందంటే వెంటనే 23 ఏళ్ల వయసులో 1936 సంవత్సరం మలయాళ స్వాముల వారి దగ్గర ఇప్పుడు వ్యాసాశ్రమం వెళ్ళి చిత్తూరు జిల్లా ఏర్పాడు వ్యాసాశ్రమం. ఆ వ్యాసాశ్రమంలో 1950వ సంవత్సరం దాకా గురుకుల వాసం చేశారు. అంటే 14 ఏళ్ల పాటు గురుకుల వాసం చేశారు. చేసి అప్పుడు 12 సంవత్సరాలు తపస్సు ధ్యానం చేస్తే ఆ సమయంలో అపక్వాహార సేవనం చేస్తూ సంవత్సర కాలం మౌనం పాటించారు. ఇన్ని చేసాక అప్పుడు గీతామంత్రం
భగవద్గీత గురించి వ్యాఖ్యానం చేయాలి. గీతామగ్రంథం లేని ఇల్లంటూ లేదు. లక్షల ప్రజలు వెళ్ళాయి, లక్షలే, వేరు కూడా కాదు. 10 రూపాయలు విలువ ఉన్నప్పుడు పుస్తకాల నుంచి ప్రారంభిస్తే ఇవాళ 250 రూపాయల దాకా ఉంది. మధ్యలో ఎన్ని లెవెల్స్ మార్పులు వెళ్ళిందో రేటు. కానీ గీతామగ్రంథం దానికి ఇంకోటి సరిపోతుంది అనడానికి కారణం దీక్ష ఉంది కనుక. ఎంతో దీక్ష. తపస్సు చేస్తే కానీ మనం చేసే కర్మలకి శక్తి రాదు. కర్మ అందరూ చేస్తారు, మీరు వండుతారు, భగవాన్ నమ్మలు వండుతారు, శక్తి రాదు. తపస్సు మీరు ఎంత వంటల మేధావులైనా పదార్థంలో ఉన్నటువంటి యథార్థం మేలుకోదు. తపస్సు లేకపోతే పదార్థంలో ఉన్న యథార్థం మేలుకోదు. తపస్సు అంటే పదార్థంలో ఉన్న యథార్థం. ఏదాకా పిల్లవాడు పేరు చెప్పాలని మెనపడుతున్నారేమో. ఇందువల్ల అందులేదని సందేహం వలన శక్తి సర్వోపగతుంది. వాణ్ణి మేలుకొల్పాలి. వాణ్ణి మేలుకొలిపితేనే అది వ్యక్తిలో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, పదార్థంలో కావచ్చు, శక్తి. అది ఒక తపస్వరూపుడు చూస్తే లోపల ఎంతో వాత్సల్యమానంగా ఉంటాడు. అక్కడ కారణం లోపల ఆనంద, లోపల చైతన్య శక్తి మేలుకొలిగింది. వాళ్ళ మాటల్లో అందం, వాళ్ళ మాటకు ఊరంత శక్తి ఉంటుంది. ఇదే భగవాన్ రమణులు అరుణాచలంలో కూర్చుని చెప్పిన మాట. తర్వాత కాలంలో రోజు సాయంకాలం శివానందాశ్రమంలో కూర్చుని చెప్పుకుంటారు కాబట్టి మనం సమత్వం ప్రదర్శించామని ప్రదర్శించలేదు. సమత్వం ప్రదర్శించడం ఆయన జీవిత స్వరూపం. కానీ ఆయన చెప్పిన మాటలు ఇలాగా అందాలు దాటుకుని మన ప్రాంతానికి రావడం ఏంటి? ఇవాళ పై దేశాల వాళ్ళు ఆయన మాటను ఆదరిస్తున్నారు. ఆయన మాటల్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తున్న పై దేశాల వాళ్ళు. ఇవాళ మనం కంట పై దేశాలలో ఉన్నటువంటి మనవాళ్ళు బాగుపడుతున్నారు. అమెరికా వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ చేస్తున్న సత్సంగాలు, వాళ్ళు మన గ్రంథాల మీద వాళ్ళు పెడుతున్న శ్రద్ధ, వాళ్ళు చేస్తున్న పారాయణలు, వాళ్ళకున్న భాషా వైవిధ్యం. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ప్రతి వాడు తెలుగు నేర్చుకోవాలి. మన వాళ్ళే కలిసి వెళ్ళిన వాళ్ళే. తెలుగు అసోసియేషన్ ఏవైతున్నాయో తెలుగు నేర్పేవాళ్ళని టీచర్లు కింద పెట్టుకుని తెలుగు సంస్కృతం మన గోళ మిగిలింది కంటే. ఇంకా కొన్నాళ్ళు పోతే వాడితే మనం నేర్పాలి. చక్కగా విష్ణు సహస్రనామం చదివితే తప్పకుండా భగవద్గీత అలా నేర్పేవాళ్ళు నేర్పే ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. నేర్పేవాడు లేదు, నేర్చుకునేవాడు ఎందుకంటే మనకు వచ్చేస్తూ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. మనకు ఏదైనా స్తోత్రం వస్తే మనం చదవడం వచ్చిందేమో కానీ ఆ చదువునాల్లో శుద్ధపటనం ఉందా లేదా, అక్షరం వస్తూ పలుకుతున్నామా లేదా, దేవత స్పందిస్తుందా లేదా, శబ్దం లోపల చదువుతుందా లేదా, అందలేదు. మొత్తం మీద ఈ మహానుభావుడు కాస్త మౌనం, ఒక ఏడాది పాటు మౌనం, 12 సంవత్సరాలు అసత్వాహార సేవనం చేస్తే ఆ తపస్సుకి గీతామగ్రంథం రాసేటటువంటి శక్తి. 1947 సంవత్సరం జూలై అంటే స్వాతంత్ర్యం రాబోతున్నటువంటి దానికి 12 రోజుల ముందు ఈయన సన్యాస దీక్ష ప్రయాసంలో వారి దగ్గర నుంచి స్వీకరించారు. అప్పుడు ఆ పేరు విద్యాప్రకాశానంద దగ్గర సన్యాసం అప్పుడు ఒక పేరు ఇస్తారు, విద్యాప్రకాశానంద దగ్గర. 1950 సంవత్సరాలు అంటే అక్కడికి 3 ఏళ్ల తర్వాత. వాస్తవానికి ఈయన పీఠాలకు చదువుతారు అనుకున్నారు, దేనికి ఏరుపేట ఆశ్రమం నుంచి. కానీ ఈయనకంటే సీనియర్ పోస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఈయనకంటే సీనియర్. ఆయన అప్పుడు ఆ పీఠానికి పెట్టారు. అప్పుడు వెంటనే ఈయన సుఖబ్రహ్మాశ్రమం, అది వ్యాసాశ్రమం కదా, వ్యాసుల వారి కొడుకు సుఖబ్రహ్మ. వ్యాసాశ్రమం మలయాళ వారి. నేను ఆయన కొడుకునే, ఎందుకంటే శిష్యుడికి గురువు గారు తండ్రి, ఆ పేరే పెట్టారు. సుఖబ్రహ్మాశ్రమం అని పెట్టి శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమం స్థాపించారు. ఆశ్రమం పెట్టిన మొదట్లో అయితే ఎలుగుబండ్లు వచ్చేవి ఆశ్రమంలో. పొలాలు అవన్నీ ఎలుగుబండ్లు వచ్చేవి. ఈయన పడుకున్నాడు, ఎలుగుబండ్లు వచ్చేవి. కానీ మంచి భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు కానీ పూజ అక్షరం పొల్లుకోకుండా జీవితంలో ఆచరించి చూపించాడు. ఏదో జన్మ రచించడమే కాదు, భగవద్గీత ఆయనకు ఊపిరి. అలాగే రంగాలు రాశారు. యోగ వాసిష్టం దానికి చాలా ఇష్టం, దాన్ని కూడా వ్యాఖ్యానం రాశారు. భాగవతాన్ని కూడా, మొత్తం భాగవతం కాదు, ముఖ్యమైన ఘట్టాల కొన్నిటి తీసుకుని దానికి వ్యాఖ్యానం రాశారు. ఎన్నో రాయొచ్చు కానీ బ్రహ్మాండం కానీ అందరికీ పొందించే పుస్తకం గీతానందం. భగవద్గీతను ఒక మకరందంగా, ఎందుకంటే భగవద్గీత అన్నది పువ్వులకి సారం మకరందం ఎలాగో అలాగే మనం వేదాంతానికి సారం భగవద్గీత. ఆ రహస్యం కనబట్టి మహానుభావుడు తను ఆస్వాదిస్తేనే అవసరం చెప్పగలడు. ఒక 9 ఆ పువ్వులో మకరందం తాగి విడిపోతూ ఇంకా చాలా ఉంది అని చెప్పి ఇంకో 9 అటు ఇటుపోతున్నావేంటి, అక్కడ ఉంది చాలా ఉంది, నేను తాగలేక వచ్చాను వీళ్ళకి వీళ్ళు అని చెప్పి అది డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా భగవద్గీతలో ఉన్న మకరందం ఆయన కలిగింది. ఆయన అవసరాన్ని తాగారు, ఆయన తరించారు. తోటి గారు కూడా అందించాలి కదా, స్వయం తీరణ పరాం తారయతి అని 4వ సూత్రం. వాళ్ళు ధరించిన వాళ్ళే తక్కువ ధరింపజేయగలరు.
అందువల్ల తను పొందిన ఆనందాన్ని ఈ గీతా మకరందం, భగవద్గీత వ్యాఖ్యానాన్ని గీతా మకరందం, ఆ మకరందం అనే పదం అక్కడ చేస్తారు. ఆయన ఎంత ఆస్వాదించారో అందులో ఎంత ఆనందం ఉందో ఆ మహాత్ముడు. అందువల్ల ఆ విధంగా శ్రీకాళహస్తిలో ఆయన జరిపించి అక్కడి నుంచి ఇంకా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ భగవద్గీత చైతన్యం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన గొంతు పెక్యులర్ గా ఉంటుంది. ట్రెమెండస్ వాయిస్, అద్భుతమైన ఆ గొంతు చాలా ఆహ్లాదంగా, ఆ చెబుతున్న కోవ కూడా, చెప్పే విధానం కూడా సరదాగా ఉంటుంది. ఆయన గొంతు కూడా ఆయన మధ్యలో సంకీర్తన చేస్తుంటే అదే బాగుంటుంది. అందువల్ల ప్రజారంజకంగా, అలాగే ప్రజల కోసం పెట్టినగా కాకుండా తత్వాన్ని అందించే విధానం. అంటే మన సంప్రదాయంలో ఒక హిందీ, ఇంగ్లీష్ భాష పరంగా తీసుకుంటే అటు స్వామి చిన్మయానంద భగవద్గీత పరంగా చాలా ఉద్యోగం తీసుకొచ్చారు. సరే, ఆయన బొంబాయిలో బయలుదేరిన వ్యక్తి అయినా, ఉత్తరాదిలో బయలుదేరిన వ్యక్తి అయినా దక్షిణాది పక్క బాగా వచ్చారు. చిన్మయా మిషన్ స్థాపించి ఇంగ్లీష్ లో సులభంగా భగవద్గీత చెప్పాలంటే చిన్మయానంద ఎవరికైనా అర్థమవుతుంది. ఇంగ్లీష్ రానివాడి కూడా అర్థం ఉంది. అది ఇంత సులభమైన ఇంగ్లీషు, ఇంత మహాత్ముడు. తెలుగు ఇంగ్లీష్ పరంగా తీసుకుంటారు. తెలుగు పరంగా తీసుకుంటే మలయాళ స్వాముల వారు కరెక్ట్గా భగవద్గీతను ప్రవచనం చేసినది ఎక్కడ లేదు. ఆశ్రమాన్ని పరిమితం అయ్యేవారు ఎవరైనా వచ్చి అక్కడ చెప్పడమే కానీ ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం అనేటువంటిది మాత్రం ఆయన దగ్గర లేదు. కానీ ఆయన ఊపిరి ఈయన బయలుదేరారు ప్రజలు. గీతా జ్ఞాన యజ్ఞాలు చేయడం అనేటటువంటి ఒరవడి ఈయన వల్ల బయలుదేరారు. అంతకుముందు ఆయా సాధువులు ఉన్నా సరే ఇంత ప్రజారంజనంగా లేదు. ప్రజల్ని అంతమందిని పట్టి కూర్చోబెట్టి గీతను ఎక్కించడం అంటే అన్యాయమేనా? అందువల్ల 1956వ సంవత్సరంలో ఆయన నరసరావుపేట గుంటూరులో మొదటి గీతాయజ్ఞం ప్రారంభిస్తే 100వ గీతాయజ్ఞం 1981వ సంవత్సరం. మన విశాఖపట్నానికి ఆయన చాలా అనుబంధం ఉంది. గీతా ప్రచార సమితి, పంటోన్ ఏరియాలో పట్టిన గీతా ప్రచార సమితికి ఫౌండేషన్ మొట్టమొదటి రూపాయి ఇచ్చింది ఆయన. వాళ్ళు గీతా భవనం కట్టుకోవాలని ఆలోచన ఉన్నారు. ఒక 1993లో అనుకుంటారు ఆయన. ఇక్కడ 1992లో మన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 18 రోజుల పాటు భగవద్గీతను ప్రవచనం చేశారు. రోజుకు అధ్యాయం చేశారు. అప్పుడు మన గీతా ప్రచార సమితి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పడం. అప్పుడు ఆయన యజ్ఞవంతం అయిన తర్వాత అమౌంట్ కలెక్ట్ అవుతుంది కదా, ఆ డబ్బు మొత్తం పడవచ్చి వెళ్ళిస్తారు. ఇదే మీకు మొదటి రూపాయి. 2000 రూపాయలు ఎంత ఇచ్చారంటారు ఆ రోజుల్లో. కొంత ఆశ్చర్యాన్ని పట్టుకెళ్ళిపోవడం, 10 రూపాయలు ఎంత ఉద్దేశం కాదు. మీరు మంచి ఉద్దేశంతో ఉన్నారు, పట్టుకెళ్ళి కదా డబ్బు కాదు అంటే అలా ఉన్నారు. తనకి ఎలా వస్తుందని ఉద్దేశం అసలు భయమే కాదు ఉండకూడదు. కాదు అంటే పరమాత్మ చేతిలో చేసి పెట్టారు. ఎక్కడి నుంచి వస్తే వాడేది సరిపోదు. అందులో చేయి ఖాళీ అయిపోవాలి కాదు, ఇలా వచ్చింది అలా ఇచ్చారు. సరిగ్గా ఆ తర్వాత అనేక మంది వాళ్ళ చేదోడు వాదోడు అందించారు. గీతాభవనం ఈరోజు 1 ఏరియాలో విధంగా తర్వాత మహాత్ములు కాలంలో చాలా విశాఖపట్నం సంబంధించి అనేక మంది పండితులు దానికి ఆధారంగా ఉండి వాళ్ళ గీతాభవనాన్ని అక్కడ 1 ఏరియాలో తయారు చేయడం జరిగింది. దానికి మాత్రం ఒక పూర్తి దాత ఈ మహాత్ముడు. అందువల్ల మన విశాఖ నగరానికి స్వామివారితో చాలా గొప్ప సంబంధం. వేదాంత ధైర్యంలో పత్రిక కూడా ఆశ్రమం వాళ్ళు నడుపుతున్నారు. అలాగే హస్తకన్నప్ప తిరిగిన ప్రాంతం శ్రీకాళహస్తి. అందువల్ల ఒక కంటి ఆసుపత్రి నిర్మించారు. హస్తకన్నప్ప కంటి ఆసుపత్రిని పేరు కూడా పెట్టి చాలా మందికి ఇప్పటికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మనం ఒక వ్యక్తిని బట్టి ఒక వ్యక్తి తీసుకెళ్తే ఆ వ్యక్తి కూడా భోజనం పెట్టి అవసరమైన రోజులు అక్కడ నుంచి ఆశ్రమంలో రూమ్ ఇచ్చి భోజనం పెట్టి చేస్తారు. ఆ రోజు ఆయన ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికీ ఆ మహానుభావులు ఆశ్రమ వాడు దాన్ని చూస్తున్నారు. ఒక మీద ఆ విధంగా స్వామివారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు స్వామీజీ చేసినటువంటి భగవద్గీత ఉపన్యాసాలు, అదే టీటీడీ దేవస్థానం ఇదే సమస్య. వాళ్ళు ఎవరికి ఇవ్వరు, వాళ్ళు అమ్మరు. చాలా ప్రాచుర్యం ఉంటుంది. ఆయన ప్రవచన చాలా విచిత్రమైన శైలిలో ఉంటుంది. ఉదాహరణలు ఎక్కువ చెప్పి ఆకట్టుకునే విధంగా శాస్త్రాలు అంటే వాళ్ళకి భగవంతుల అనుభూతిలో ఉన్నవాళ్ళే శాస్త్రాన్ని తేలికగా ఎక్కించగలరు. ఒక మనిషి చెప్తున్నది సంక్లిష్టంగా ఉంటుంది, వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు భగవంతుని బోధించడం చాలా సులభం, చాలా. ఎందుకంటే భగవంతుడే కాబట్టి. ఇంకోటి అంటే ఒక దిక్కు కెమిస్ట్రీ చెప్పడం అంటే కష్టం, కానీ పరమాత్మను బోధపడడం చాలా తేలిక అనేటటువంటిది ఆయన మాట ద్వారా ఆయన బోధన విధానం ద్వారా ఆయన ఆశ్రయిస్తున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఆ ఆశ్రమంలో ఎన్ని భయాలున్నా, ఎన్నో దొంగతనాలు జరిగేట, ఎంతో 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 వీళ్ళు వాడు వచ్చి బెదిరించేస్తారు. కానీ ఆయన ఎక్కడ మంచి అభయం అన్నదాన్ని ఒక మారు పేరు మనం. ఆశ్రమానికి వెళితే మన ఇంటికి వెళ్ళినా కూడా మనకి అంత ఆదరణ ఉండలేము, అంత ఆదరిస్తారు. ఇది కారణం వాళ్ళ పద్ధతి నేర్పి వెళ్ళారు ఆ దేశాల్లో. అదే వస్తు సుబ్రహ్మణ్యం
అర్థమవుతుంది. అంటే జ్ఞాని అంటే విశ్వం మొత్తాన్ని భగవాన్ రమణం తీసుకున్నా, ఈ మహాత్ములు తీసుకున్నా, వాళ్ళు ఏదో కబుర్లతో తరబెట్టిన వాడు కాదు, అనుభూతులకు ఇచ్చారు, లోకానికి ఆదర్శం నేర్పి వెళ్ళారు. వాళ్ళ చేష్టల ద్వారా ప్రదర్శితమైంది. ఏదైతే భగవద్గీతలో స్వామి చెప్పాడో, సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతానిచ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆ సర్వత్ర సమదర్శన అనేటువంటి వాక్యం ఇప్పుడు భగవాన్ రమణంలో, ఇటు విద్యాప్రకాశాదేవి స్వామి వారి జీవితంలో తేటతల్లమైంది వాళ్ళ ప్రవర్తన ద్వారా. కనుక ఇతర మహాత్ముల్ని కూడా ఒకరి జయంతి, ఒకరి యొక్క వర్ధంతి ఆ మిషన్తో వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలని ఇక్కడ మెచ్చదించుకోవడం జరిగింది. రేపటి నుంచి ఒక 5 రోజులు 6 రోజులు యథాశక్తి పుష్కరణ రామాయణానికి సంబంధించి అసలు చైత్రమాసం ప్రారంభంలో జరగవలసినటువంటి కర్తవ్యం, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యంతో వచ్చింది. అయితే నేను బహుళ పక్షం గురిస్తాం. అయినా చైత్రమాసంలో ఉన్నాం కనుక అక్కడి నుంచి ఆపరేషన్లో కూడా వెళ్ళడం, ఇటువంటి ప్రవచనాలు చేయడం మీద ఆసక్తి తగ్గింది. అందుకే ధార బాగా రాలేదు, నాకు అర్థమవుతుంది. కానీ ఏది వచ్చిందో విషయం వాడదు కనుక చెప్తే అందంగానే ఉంటుంది. వేరే విషయం వాడదు, రేపు కూడా రామాయణ వేరే ధార వస్తుంది చెప్పలేను, కానీ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉండేది వస్తే ఆ ధార లేదు, అది నేనే ఆపుకోలేదు, లోపలికి రకరకాలు వస్తాయి. అయినా సరే భగవాన్ శక్తి మాట్లాడించింది ఆ మహాత్ముడు యొక్క. అయితే నా దురదృష్టం ఈ కళ్ళతో ఆ మహాత్ముడు నేను చూడలేదు. ఆయన ఆశ్రమంలో ఉండేవారు ఉన్నారు తెలుసుకున్నా, ఎప్పుడు వెళ్ళే ప్రయత్నం జరగలేదు. ఆయన కూడా చివరిలో ఒక అస్వస్థత గురైందండి. వెళ్ళి ఎవరైనా సరే పరామర్శిస్తుంటే ఎవరిని పరామర్శిస్తున్నారు, నేను వేనే ఉన్నాను, ఇది దీని పోలా, దీని పరామర్శించి కూడా కావాలండి. ఆయన కూడా చివరిలో దేహాన్ని నేను అనే భాషలోనే భగవాన్ రమణులాగా నేను స్వామిజీ బాగున్నారని అడిగేవారు. స్వామిజీ అంటే ఎవరైనా ఉద్దేశం ఇదా నేనే అని అడిగారు. నేనైతే హాయిగా ఉన్నాను, ఇది ఎలా ఉందని అది లేదు, దీని వాళ్ళు అడగండి, ఇలాగే మాట్లాడారు అందరూ. చాలా ఎవరైనా సరే ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళగానే ఏదో ఒక స్ఫూర్తి తెలుస్తుంది. వాళ్ళు మనతో మాట్లాడక్కర్లేదు, వాళ్ళ యొక్క శక్తి ప్రకంపనలు అక్కడ ఉంటాయి. భగవాన్ రమణుడు కూడా మాట్లాడక్కర్లేదు, అది చూస్తే చాలు మహా వెలుగది. సరే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే పూరంత జ్ఞానం మనకు వస్తుంది. అందువల్ల ఆ ఇద్దరు మహాత్ములు మాట్లాడిస్తున్న మాటలు వచ్చే కానీ లోపలికి చెప్పి హార సరిగా రాలేదు. ఇంకేమొచ్చినా సరిపోతుంది, టైం సరిపోతుందిగా. నాకున్న టైం 8 బాగా ముగించాను. సరే నా భాష పూర్తి రేపటి రోజున స్వామి అనుభవం కలిగిస్తే అది వారి చేతి పనిముట్టుగా పొందుతారు. స్వస్తి స్వస్తి ప్రజాపతి పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నాపి మనం